రాజకీయాల్లో కూడా ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఏది అతీతం కాదు ఇలాంటి వేధింపులకి అనుకుంటా. నా విషయంలో టీడీపీలో ఇప్పటికి దగ్గర తిరిగి బాబు గారు గవర్నమెంట్ వచ్చినాక ఒక 100 మంది నాకు కాల్ చేస్తుంటారు. కొంతమంది లేడీస్ ఏమో అమ్మో మళ్ళీ దివ్యవాణి వచ్చింది ఈమె వాయిస్కి మాకెక్కడ పోటీ అవుతుందని కొన్ని ఏడుపు మొహాలు. ఇంతవరకు ఆయన దగ్గర నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఏడవాలా నవ్వాలా ఎవరికి మేము ఏం చెప్పుకోవాలో మాకే అర్థం కావట్లేదు. మీకు కమ్మం అనుకుంటే అంత ఆయన మమ్మల్ని పిలవనంత మాత్రాన నేను కమ్మదాన్ని కాకుండా పోనుగా, అదే కమ్మ రక్తం నాలో లేకుండా పోదుగా, అదే రోషం నాలో లేకుండా పోదు కదా. ఈరోజు రోజా టీడీపీ నుంచి బయటకు వచ్చినాక ఇష్టానికి మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది? కింద ఉన్న వాళ్ళతో కూడా తల్లో నాలికలాగా ఉండాలి. తప్పున్నా తప్పు లేకపోయినా సహించుకొని ఉన్నది ఉన్నట్టు మాట్లాడకూడదు. ఇప్పుడు నేను అదే కదా యథార్థవాది లోక విరోధి అంటే. బాపు బొమ్మ, దివ్యవాణి అనగానే ఫస్ట్ ముందు బాపు బొమ్మ ఇలా గుర్తొచ్చేస్తూ ఉంటుంది కదా. బాపు గారు అంటే పెళ్లి పుస్తకం, బాపు బొమ్మ అంటే దివ్యవాణి అనేది ఒక ముద్ర పడిపోవటం. నేను యాక్చువల్లీ మిస్టర్ పెళ్ళం నేను చేయాల్సింది. ఎందుకని రాజేంద్ర ప్రసాద్ గారు వద్దన్నారు? తీసి పక్కన పడేసి ఇంకొక ఆవును పెట్టండి. క్యారెక్టర్ కోసం ఆశపడి మనకున్న బార్డర్ తప్పి బయటికి వెళ్ళే స్వభావం మా ఇంట్లోనూ లేదు, నాకును లేదు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో ఆ తర్వాత కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మహానటి చేశారు కదా. పరిస్థితులను బట్టి కొన్ని అక్కడ మనం మా స్థానంలో నీ పెళ్ళాం ఉంటే, మా స్థానంలో నీ చెల్లెలు ఉంటే, మా స్థానంలో నీ ఇంటి ఆడపడుచుంటే నువ్వు అలానే మాట్లాడతావా? కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి మగవాళ్ళు అనేవాళ్ళకు కూడా. ఎంత ఆర్టిస్టులు అయితే మాత్రం పాత సినిమాల్లో ఇప్పటికీ ఎందుకు చూస్తున్నారంటే ఆహనా పెళ్ళంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట. సావిత్రి ఈ జనరేషన్ కూడా బుట్ట బొమ్మలాగా ఎందుకు చూస్తున్నారు? అక్కడ ఏమైనా వల్గారిటీ ఉందా? ఆ టైంలో ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరి క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ మనసులో ఏముంది, మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు. నా 15 ఏళ్ల వయసులో నేను యాక్చువల్లీ అర్జున్ సర్జా గారితో ఒక మూవీ చేయాల్సింది. ఆల్మోస్ట్ ఓకే అయిపోయాను. సో మనకి వాళ్ళు అనుకున్న విధంగా మనం ఉండకపోవటాన్ని బట్టి ఆ క్యారెక్టర్ నాకు పోయింది. బట్ 15 ఏళ్ళప్పుడే పెద్ద గొప్ప హీరోలతో నేను చేయలేకపోయిన మాట వాస్తవం అండి. ఆ టైంలో వాళ్ళే అడుగుతారా, అడిగిస్తారా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? నాకైతే ఒక నేషనల్ ఫ్లాగ్ పెద్దది తీసుకొని నాకు సపోర్ట్ చేసే ఆడవాళ్ళం అందరూ ఆ నేషనల్ ఫ్లాగ్ కప్పుకొని బోర్ని ఏడవాలనిపించింది నడు రోడ్డు మీద కూర్చొని. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఒక వెరీ స్పెషల్ ఆర్టిస్ట్. ఆర్టిస్టులు అనగానే వాళ్ళు చేసేటువంటి ఎన్నో పాత్రలు, వాళ్ళకు వచ్చేటువంటి గుర్తింపు, ప్రశంసలు, అవార్డులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి ఆర్టిస్ట్కి బాపు బొమ్మ అనే ఒక పేరుంది. అర్థమైపోయింది కదా ఎవరున్నారో మనతో పాటుగా ఉన్నారు బాపు బొమ్మ దివ్యవాణి గారు. దివ్యవాణి గారు నమస్కారం, ఎలా ఉన్నారు? హలో అండి, హాయ్ కవిత గారు, నమస్తే. ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఫైన్. అండ్ మన ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. బాపు బొమ్మ, దివ్యవాణి అనగానే ఫస్ట్ ముందు బాపు బొమ్మ ఇలా గుర్తొచ్చేస్తూ ఉంటుంది కదా. యాక్చువల్గా ఎంతమందికి ఆ అదృష్టం అలా రాసి పెట్టి ఉంటే అలా ఫిక్స్ అయిపోతారు, లేకపోతే అసలు దొరకదు కదా అలాంటి ఆఫర్ అనేది, ఆ అవకాశం, అదృష్టం. బాపు బొమ్మ అనేది నాకు అది ఒక ఇంటి పేరుగా మారిపోయింది. ఫస్ట్ ఐ థ్యాంక్ టు గాడ్. అండ్ అప్పట్లో మేము చేసిన ఎక్సర్సైజ్ కానీ, ఎందుకంటే చాలామంది నా బిఫోర్ జనరేషన్ బాపు గారితో వర్క్ చేశారు, నా తర్వాత జనరేషన్ చేశారు, నా జనరేషన్ చేశారు. బట్ ఎంతమంది చేసినా బాపు గారు ఎన్ని మూవీస్ చేసినా కూడా బాపు గారు అంటే పెళ్లి పుస్తకం, బాపు బొమ్మ అంటే దివ్యవాణి అనేది ఒక ముద్ర పడిపోవటం. దానికి తగ్గట్టు కూడా అప్పట్లో మా అమ్మగారు మంచి ఆహారపు అలవాట్లు, లైక్ పొద్దున్నే ఎక్సర్సైజ్ కానీ, ఆయనకి తగ్గట్టు ఆ ఫిజిక్, కొంతమంది ఆ షేప్స్, ఆ బాడీ ఇది కావాలంటే అప్పట్లో సంథింగ్ యూజ్ చేసేవాళ్ళు. లైక్ కాస్ట్యూమ్స్ స్టిచ్ చేసేటప్పుడే ఆ బాడీ షేప్ కోసం బ్యాక్ ప్యాడ్స్ కానీ అలా పెట్టేవాళ్ళు. సో దేవుడు దాన్ని బట్టి నాకు అంతా అలా న్యాచురల్గానే మంచి మార్నింగ్ స్విమ్మింగ్ వెళ్ళేదాన్ని. ఆనంద్ మాస్టర్ గారు అని మార్నింగ్ వచ్చేవాళ్ళు. సో ఒక 1.5 hours క్లాసికల్ డ్యాన్స్ చేసేవాళ్ళు. సో ఆ హైట్ అందులో నా హెయిర్, ఎస్పెషలీ చాలామంది ఆర్టిస్టులకి విగ్స్ అవి పెట్టేవాళ్ళండి.
అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినాక కూడాను మమ్మీ నాకు ఆవుదం పెట్టేవాళ్ళు తలకి. మేమే రాత్రిలా ఎలా ఉండేది అసలు? ఏమనేవాళ్ళం కాదండి. మమ్మీ ఏది చెప్తే అది వినటం అంతే. ఎదురు తిరగటం కానీ, ఇది వద్దని కానీ. అంటే అమ్మ చెప్పేది అలా కళ్ళు పెట్టి వినటం. అమ్మ ఏది చేసినా మన మంచికే కదా. మా అమ్మగారు అన్నీ చెప్పేవాళ్ళు. ఆవుదం పెట్టుకుంటే తలకి చలవ అవుతుందమ్మా, మనకు ఒంట్లో ఉన్న వేడంతా పొద్దున్నే కళ్ళ ద్వారా బయటకు వచ్చేస్తుంది, ఈ జుట్టు బాగుంటుంది అని. ఇప్పుడు అవే యూట్యూబ్లో ఈ ఆయుర్వేదికమని ఆ శాలలు ఈ శాలలో చెప్తుంటే నవ్వుగా ఉంటుంది. యా, ఇప్పుడు నవ్వే జనరేషన్కి అసలు క్యాస్టర్ ఆయిల్ అంటే ఆవుదం అంటే ఏంటో తెలియట్లేదండి, కుంకుడుకాయలు అంటే ఏంటో తెలియట్లేదు. సో నాకు ఎక్కడ షూటింగ్ ఉన్నా కూడా మా మమ్మీ చెన్నై నుంచి మేము వచ్చేటప్పుడే లైక్ ఇటు అవుట్డోర్ షూటింగ్స్ అన్నప్పుడు ఇన్ని కుంకుళ్ళు శుభ్రంగా మా స్టూడెంట్స్ వాటిని కొట్టి ఒక కవర్లో వేసి వేడి నీళ్ళలో పెట్టి అమ్మే నాకు కూర్చొని, అందులో మా అమ్మగారు తలస్నానం చేయించే విధానం కూడా డిఫరెంట్ అండి. ఆ జుట్టు చిక్కు పడదనమాట. ఆమె వేళ్ళతోనే దానిని అలా ఒక మసాజ్ లాగా దూతున్నట్టు చేసి, మళ్ళీ మీరు నమ్మరు, షూటింగ్లో ఎక్కడున్నా కూడా సాంబ్రాణి వేసేవాళ్ళు. సో అమ్మ చెప్పింది వింటవే కానీ ఇది ఎందుకు అని తిరిగి ప్రశ్నించటం నాకు అలవాటు ఉండేది కాదు. సో ఎప్పుడు ఒక ప్రాబ్లం లేని అమ్మాయినంటే, కానీ మొండిదాన్ని. ఏదన్నా నాకు కావాలి అంటే ఇంక అది కావాలి అంతే ఇంకా. సో అట్లా అవన్నీ కూడా బాపు బొమ్మ అనటానికి కలిసి వచ్చినాయండి నాకు. నిజంగా బాపు బొమ్మ అనగానే వాళ్ళు ఎంత అందంగా ఉంటారు అంటే అక్కడ చిలిపిదనం కనిపిస్తుంది, కొంటెదనం కనిపిస్తుంది, ఆత్మాభిమానం కనిపిస్తుంది, క్యూట్నెస్ అనేది ఉంటుంది. అమ్మాయిలో ఉండేటువంటి అన్ని లక్షణాలు ఉంటాయి, ఎక్కడ నేను తగ్గను. వినయము, విధేయత, అణుకువ, పొగరు, వగరు అన్ని ఉంటాయి. అండ్ కళ్ళలోనే తెలిసిపోతూ ఉంటుంది ఎవరు ఏంటి అనేది అంతా కూడా. అట్ ద సేమ్ టైం అక్కడే వాళ్ళ మీద నిప్పులు కురిపించేయచ్చు, అక్కడే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా తీసుకునేటువంటి కేర్ కూడా సపరేట్గా ఉంటుంది కదా మిగతా డైరెక్టర్స్కి, బాపు గారికి తీసుకునేది కదా. నిజంగా నాట్ బాపు గారు అని విడదీయలేము. ఇది తల మొండెము ఎలా అంటారో, బాపు రమణలు ఒకళ్ళ బాడీ అయితే ఒకళ్ళ హెడ్ అండి. సో వాళ్ళిద్దరిని విడదీయలేము. కానీ నిజంగా ఐ లవ్ దెమ్ అండి. ఎంత అంటే నాకు గుండెల నిండా ఎప్పుడు వాళ్ళంటే కృతజ్ఞత. బాపు గారిని చూస్తే నా నోరు మాట్లాడలేదు కానీ నా కళ్ళు మాట్లాడతాయి. ఏమీ స్వార్థం లేకుండా ఈరోజు చాలామంది లైక్ ఒక్కొక్కళ్ళ హీరోయిన్కి ఒక్కొక్కళ్ళు ఏమంటారు గాడ్ ఫాదర్ ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళలో కొంత స్వార్థం ఉంటుంది, అన్ని విధాల స్వార్థం ఉంటుంది. ఒకరికి శారీరకంగా స్వార్థం ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా స్వార్థం ఉండొచ్చు. నిస్వార్థంగా ఎటువంటి ఒక తండ్రి బిడ్డల అనుబంధం ఎలానో అటువంటి అనుబంధంతో నాకు అవకాశం ఇచ్చిన వారు బాపు రమణల గారు. నాట్ ఓన్లీ బాపు రమణల గారు, అమ్మ శ్రీదేవి గారు కానీ, బాపు గారి మిస్సెస్ గారు కానీ, అసలు ఇప్పుడు వరా గారు కానీ, అక్కడ ఉన్నటువంటి రమణ గారు కానీ, ఆ టీం అంతా ఎట్లా అంటే మాకు ఒక ఫ్యామిలీ బాండేజ్ అనమాట. అసలు సమ్మర్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళామంటే చక్కగా కూర్చొని వాళ్ళతో కష్టాలు సుఖాలు మాట్లాడుకొని. అండ్ అమ్మ ఇప్పుడు తెనాల నుంచి ఊరగాయ పచ్చళ్ళు అండి. బాపు గారి కంటే అమ్మ సపరేట్గా పెట్టేవాళ్ళు, వెల్లుల్లిపాయలు అవన్నీ వేయకుండా మంచి ఆవ నూనె అవన్నీ వేసి. సో మాకు ఏ కష్టం వచ్చినా కూడా నేను మ్యారేజ్ అయిపోయి నేను మైసూర్ వెళ్ళిపోయినాక కూడా ఫ్యామిలీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే నాకు ఎందుకో ఒక తండ్రిలాగా ఆయనతో చెప్పుకోవాలని నాకు తెలియకుండానే ఉత్తరాలు రాసేసేదాన్ని బాపు గారికి. అప్పుడు ఇలాంటి మొబైల్ ఫోన్స్ లేవు కదా. వెళ్ళినప్పుడు సార్కి మా బాబు వాళ్ళ బర్త్డే అట్లా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేది. మెల్లగా అలా చేతిలో కవర్ పెట్టేసి నమస్తే పెట్టి వచ్చేసేదాన్ని. ఎక్కువ మాట్లాడేవాళ్ళం కాదు కానీ తెలియని ఒక హృదయానికి ఉన్న కనెక్టివ్ అంటారు కదండి, అది నాకు సార్తో రమణ గారితో. అండ్ నేను యాక్చువల్లీ మిస్టర్ పెళ్ళం నేను చేయాల్సింది. మినిమం మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ వాళ్ళు కృషి చేశారు. అనౌన్స్ కూడా చేసినట్టున్నారు కదా. అనౌన్స్ అందరూ అనుకున్నారు అప్పట్లో. ఓకే, ఈ తినే చేస్తుంది అన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారేమో దివ్యవాణి గారు వద్దు అని చెప్పని, నా తప్పు నా పాపం ఏమీ లేకుండా నేను సారీ చెప్తానండి కూడా అని నేను చెప్పిన తర్వాత మిస్టర్ పెళ్ళం చేసినాక వాళ్ళకి ట్రూత్ ఏంటని అర్థమైనాక పెళ్లి కొడుకు చేశారండి. కేవలం నా కోసమే చేశారు ఆ సినిమాలో. ఈ సినిమా అమ్మాయి మిస్ అయిపోయింది, అమ్మాయి బాధపడకూడదు అని చెప్పని చేశారు. నా బ్యాడ్ లక్ అది కొంచెం అనుకున్న విధంగా లాభాలు రాలేకపోయింది ఆ సినిమాలో. అప్పట్లో అది బంగారు పిచ్ కానీ చంద్రమోహన్ గారు విజయ నిర్మల గారు చేసిన మూవీ అనమాట. సో అట్లా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు.
ఏ గాడ్ ఫాదర్ లేకుండా దేవాతి దేవుడే నాకు నాకు మార్గం చూపించేవాడిగా, లైక్ మా అమ్మగారు ఒక క్రమశిక్షణమైన మార్గంలో, అండ్ బాపు రమణ గారు ఇప్పటి వరకు ఏ హీరోయిన్ అయినా కూడా ఈ అమ్మాయి ఏ సినిమాలు అంటే ఎత్తుక్కొని పది చెప్పాలి, ఏ హీరో అయినా సరే ఏది అంటే వాళ్ళు ఎంత పెద్ద స్టార్లైనా చెప్పుకోవాలి. బట్ తెలుగు చరిత్ర అనేది ఉన్నంత వరకు పెళ్లి పుస్తకం అంటే దివ్యవాణి, దివ్యవాణి అంటే పెళ్లి పుస్తకం, హీరో క్యారెక్టర్ కూడా డామినేట్ చేసే విధంగా నాకు అది ఒక పడటం అనేది లైక్ నాకు ఒక దేవుడిచ్చిన ఒక అదృష్టం అండి. నేను ఎప్పుడు కూడాను అది బాపు రమణ గారికి నా జన్మాంతరం నేను రుణపడి ఉంటాను. అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎంత చెప్పుకున్నా కూడా వాళ్ళ గురించి తక్కువేనండి. చాలా అరుదుగా కనిపిస్తారు. అసలు గర్వం అనేది ఉండదు, పొగడ్తలకి పడరు, నిస్వార్థమైన వాళ్ళు. అన్నీ ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఎలా ఉంటుందనే దానికి వారు ఒక మాదిరికరం. లైక్ ఆ టీంలో మేము పనిచేసిన కెమెరామ్యాన్ రాజు గారు కానీ చాలా డిసిప్లైన్డ్ అనమాట. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎందుకని రాజేంద్ర ప్రసాద్ గారు వద్దన్నారు? ఆ రీజన్ ఏమై ఉంటుంది? ఆ తర్వాత తెలిసిందా అసలు ఏంటి అనేది? దివ్యవాణి గురించి చెప్పారా ఎవరైనా, లేకుంటే దివ్యవాణి ఇలాంటిది అని అన్నారా? అక్కడ అభిప్రాయ భేదాలు అనేవి కొన్నిసార్లు వస్తాయి. మీరు సారీ చెప్పానన్నప్పటికీ కూడా ఏం జరిగి ఉంటుంది అక్కడ? ఎందుకు వద్దన్నారా అంత తీవ్ర స్థాయిలో? కామన్ ఏముంటుందండి, అప్పుడు హీరోలు, మేము హీరోయిన్స్ అప్కమింగ్లో ఉన్నాము. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు ఎప్పుడు, ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చారు అని. రామరాజ్యంలో భీమరాజు అని ఒక సినిమాలో ఆయన ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. క్యారెక్టర్ స్థాయి నుంచి ఈరోజు హీరోగా ఎదిగారు అని అంటే ఆయన ఎంత కష్టంలో నుంచి పైకి వచ్చిన వ్యక్తి. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, రియల్ టాలెంట్ని టాలెంట్గా తీసుకురావాలి. ఓకే, ఒక వ్యక్తిని చూసినప్పుడు మనసులో 1000 ఆశలు నీకు రావచ్చు, అవతల వ్యక్తులకి ఇష్టం అంటే మీరు ఎలా ఉన్నా కూడా నో ప్రాబ్లం. కానీ ఒక ఆర్టిస్ట్గా ఎదగనిచ్చినప్పుడు మేము కూడా ఎన్నో ఆశలతో మా తల్లిదండ్రులు కానీ ఒక మంచి నటిగా మనం గుర్తింపు తెచ్చుకోవాలని తీసుకొని వస్తారు. సో అట్లా నేను ఒక టైపులో ఉండే అమ్మాయిని, నేను క్యారెక్టర్ కోసం ఆశపడి మనకున్న బార్డర్ తప్పి బయటికి వెళ్ళే స్వభావం మా ఇంట్లోనూ లేదు, నాకును లేదండి. సో అట్లా అందులో నేను ఇంట్లో లాస్ట్ అమ్మాయిని. మా అమ్మగారికి అక్కయ్యకి చాలా ప్రేమ, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్. మన వంశీ గారు యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ప్రవీణ్ గారు వాళ్ళు, మేము ఒక మూవీ చేద్దామనే ఉద్దేశంతో మన పెద్ద వంశీ గారిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన అదే చెప్పారు, అసలు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదండి, ఈ అమ్మాయి ఏ రోజు ఒక సినిమా ఆఫీస్ గడప ఎక్కి దిగలేదు, వీళ్ళ అమ్మగారు తెలుసు, వీళ్ళ అక్కగారు తెలుసు కష్టపడిన వాళ్ళలో, కానీ ఈ అమ్మాయిని ఇప్పుడు అసలు బయటికి రాలేదు. సడన్గా బాపు గారు మూవీలో రావటం అని చెప్పని ఆ పెళ్లి పుస్తకంకున్నటువంటి స్క్రిప్ట్ బుక్ మొత్తం వంశీ గారి దగ్గర ఉందండి. ఆయన అది చూపించగల నాకు కళ్ళెమ్మట అలా నీళ్ళు వచ్చేసినాయి. సార్ ఇది ఎప్పటికైనా నాకు ఇవ్వరా ప్లీజ్ అని. ఎందుకంటే అది స్టార్టింగ్ నుంచి కూడా శుభం కార్డు వరకు సినిమా మొత్తం ఆ బుక్లో బాపు గారి ఆర్ట్తో ఏదైతే మేము వర్క్ చేసామో అదంతా బైండ్తో ఉందండి. బైండింగ్ బుక్ అనమాట, పెళ్లి పుస్తకం అని చెప్పిన. నాకు అసలు చూస్తే ఆహా ఇది నాకు దొరికింది, ఎప్పటికైనా సరే వంశీ గారిని బ్రతిమలాడి సార్ నా పుస్తకం నాకు ఇవ్వండి నేను అడుగుదాం, అంత అదృష్టమా నాకు అని చెప్పని అన్నానండి. అట్లా నన్ను ఇండస్ట్రీలో వచ్చిన కష్టం అంటే నాకు తెలియదు, నలుగురితో మాట్లాడటం అంటే నాకు తెలియదు. ఏ రోజు క్యారెక్టర్ల కోసం వెళ్ళి ఒకళ్ళ దగ్గర నేను మాట్లాడలేదు. రావటం పర్చూరి శారదాంటి గారి ద్వారా పర్చూరి గోపాలకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలతో ఒక పిల్లల్లాగా ఉండేవాళ్ళు, కానీ ఆ క్యారెక్టర్ల కోసం ఇలా ఉండాలి అలా ఉండాలి అనే అనుభవం మనకి లేదండి. సో లక్కీగా మా ఇంటి పక్కనే ద్వారకి అంకుల్ ఉండేవాళ్ళు. నా 15 ఇయర్స్ అప్పుడు 10th ఎగ్జామ్ అయిపోయి వచ్చాను, 14 కంప్లీట్ అయ్యి 15 ఇయర్స్ నాకు. డాన్స్ రాజే డాన్స్ అని వాళ్ళు కన్నడ మూవీ చేస్తున్నారు, లీలావతి గారి అబ్బాయి అనమాట. ఈ అమ్మాయి ఎవరు బాగుంది బొద్దుగా పిల్ల అని అంటే నాకు అసలు కన్నడ రాదు, తమిళ్ రాదు, ఏమి రాదు. సో ద్వారకి అంకుల్ తీసుకెళ్ళి ఆయనే అసలు నాకు దివ్య అని పేరు పెట్టింది ఆయనేనండి. అవును, ఉషారాణి, ఉషావాణి నా మీ పేరు ఉషావాణి, ఫస్ట్ దివ్యవాణి మార్చారు. అంటే అసలు పేరు అయితే నాగ ఉషావాణి, మా నానమ్మ గారి పేరు నాగా. అది నాగా మరి మొరటగా ఉందని కట్ చేసి ఉషావాణి అని. తర్వాత ఆయన దివ్య అని ద్వారకేష్ గారు పెట్టారు. సో మమ్మీకి వాణి అనే పేరంటే ఇష్టం. సో వాణి అంటే అమ్మ ఇంట్లో అందరూ వాణి తల్లి అంటారు. నా సన్నిహితులు నాకు ఆప్తులు అనే వాళ్ళందరూ వాణినే.
సో బయట వాళ్ళు మాత్రం దివ్య గారు అని అంటారు. సో అమ్మకి వాణి అనే పేరు ఎక్కడ మరుగుపడిపోతుంది అని చెప్పని దివ్యవాణి అని పెట్టారు. డిఫరెంట్గా అది అలా కలిసి వచ్చింది వాక్ని. ఇది ఇప్పుడు అన్ని విధాలా ఉపయోగపడుతుంది ఆ పేరు వాణి అనేది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో ఆ తర్వాత కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మహానటి చేశారు కదా, సో అవి ఏమన్నా మీరు రికలెక్ట్ చేసుకున్నారా ఎప్పుడన్నా ఆ కాలం సంఘటనలు అవన్నీ మాట్లాడుతున్నారా? లేదండి, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఆయన ఒక పెద్దరికంతో చాలా ప్రేమపూర్వకంగా లైక్ అవేమి ఆయన లేకుండా మంచి ఆర్టిస్ట్వి నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తామమ్మా దివ్య అని. మాది అదేంటో మరి జాతకం ఏమో తెలియదు కానీ ఆయనతో 3 సినిమాలు హ్యాట్రిక్ అండి నాకు. ఎదురింటి 3, పక్కింటి పెళ్ళాం, 2 పెళ్ళాల ముద్దుల పోలీసు అండ్ పెళ్లి పుస్తకం. ఆ తర్వాత మహానటి, దాంట్లో ఆయన నాకు బావగారిగా చేశారు. సో మంచి హిట్ కొట్టడం అంటే ఉంటాయి కదండి వాళ్ళ. ఇప్పుడు ఒక అమ్మాయి ఒకలాగా ఉందంటే ఇంకొక అమ్మాయి కూడా అలానే ఉండాలి అని అనుకుంటారు. ఏంటి ఆమెకన్నా ఈయన దగ్గర పెద్ద ఇదా, మా క్యారెక్టర్లో సత్తు ఉంది, క్యారెక్టర్ లేకుండా అనేక మంది అవకాశాల కోసం ఎగబడుతున్నారు చేస్తున్నారు, తీసి పక్కన పడేసి ఇంకొక ఆమెను పెట్టండి అని టైప్లో ఉంటారు జనరల్గా అప్పటి నుంచి ఇప్పటి వరకే కూడాను. సో టాలెంట్ అనే దాన్ని ఒక్క వరకే స్టాప్ చేయగలరండి, ఒక్క లెక్క వరకే స్టాప్ చేయగలరు. లైక్ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, మేము అప్పుడు తుఫాన్ ఒకటి వచ్చిందండి 92, 93 ఐ థింక్. వచ్చినప్పుడు దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు, శ్రీదేవి అందరూ కలిసి ఫండ్స్ కలెక్ట్ చేయడానికి ఇక్కడ ఒకటి నాటకాలు అవి చేశారనమాట. దానికి టికెట్స్ పెట్టారు. దాంట్లో కోడి రామకృష్ణ గారి టీంలో నేను చేశానండి ఒక స్కిట్ మేము చేసాం. చిరంజీవి గారిది వేయలేదు, శ్రీదేవి గారిది. అప్పట్లో దూరదర్శన్ మాత్రమే ఉండేది, టీవీలు ఇవన్నీ కూడా అంత లేవు. సో దాంట్లో ఎస్పెషల్లీ న్యూస్లో 10 సార్లు నేను చేసిందే చూపించారనమాట. అంటే అది స్టేజ్ పర్ఫార్మెన్స్ అయినా అంత జీవం ఉట్టిపడేటట్టు చేసాం. అంటే వాళ్ళందరూ అప్పటికైనా నాతో జగదేకి వీరుడు, అతిలోక సుందరి, నాది పెళ్లి పుస్తకం అప్పుడే రిలీజ్ అయ్యి ఉంది. వాళ్ళందరివి చెప్పలేదన్నమాట. సో టాలెంట్ అనేది ఎక్కడుందంటే మీడియా కానీ ప్రజలు కానీ దానికి ఎప్పుడు కనెక్టివ్ అవుతారండి. అదే నన్ను బ్రతికించింది, అదే నన్ను నడిపించింది, అదే నన్ను నిలబెట్టింది ఏ ఫీల్డ్ అయినా కూడా. సో ఇప్పుడు ఒక అమ్మాయి చేసినట్టుగా ఇంకో అమ్మాయి చేయదు. ఒక అమ్మాయి బిహేవియర్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, టాలెంట్ కావచ్చు, ఏదైనా ఇంకొకరితో మ్యాచ్ చేయడానికి లేదు. బట్ ఇండస్ట్రీలో మిగతా ఏ ఫీల్డ్స్లో ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీలో అయితే ఆమెకి బాగా ఈగో, పొగరెక్కువ, తలబిరుసు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అలా స్ట్రాంగ్గా ఉన్నాము అంటే. ఎస్ అండి, అలాంటి పేరు దివ్యవాణికి ఉంది కదా. చాలా మంది అమ్మాయికి పొగరు ఎక్కువ అండి అనేవాళ్ళు, తర్వాత ఎవరికి మర్యాద ఇవ్వదండి అని అనేవాళ్ళు. ఏం చేస్తామండి, ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తల బంధం మనం చూసుకున్నా కూడా భార్య కష్టపడి పనిచేసి సిన్సియర్గా ఉందంటే చేయలేని మగవాడు ఫస్ట్ చేసే నిందేంటో తెలుసా అండి, క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. ఎంతోమంది నేను గమనించానండి. ఎంత మనం ఒక నిప్పులాగా వెళ్తున్నా కూడాను సో ఎందుకంటే వాళ్ళ చేతగానితనాన్ని ఒప్పుకోలేరు. సో ఏదో ఒక విధంగా ఒక నింద వేసినప్పుడు మనకన్నా పైకి పోకుండా ఉండటానికి అనేది దించుతారు. సో అలానే ఇండస్ట్రీలో కూడా దివ్యవాణి ఎందుకు మాట్లాడలేదు, దివ్యవాణి ఎందుకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుందనేది ఓపెన్గా రానివ్వరు. సో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో అంటారు చూసారా, గుడ్డలు కాల్చి నిందలు వేస్తారని. అలాంటి నిందలే కానీ రియల్లీ నాకు మంచిగా ఉన్నారని అంటే వాళ్ళకి నేను కాళ్ళ పట్టుకొని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అంటే చేయటానికి కూడా నేను సిద్ధురాలనండి. తేడా వచ్చిందంటే మాత్రం అక్కడ ఎవరున్నా కూడా ఐ డోంట్ కేర్. నా స్వభావం అది. అందులో నా తప్పు లేకుండా నా సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒకటి మాట్లాడారంటే దానిని క్లియర్ చేసే వరకు నాకు నిద్ర రాదు. సో పరిస్థితులను బట్టి కొన్ని అక్కడ మనం నిందలు వేయించుకోవాల్సి వచ్చింది, అంతేగాని స్వతగా నేనైతే అది కాదండి. ఇంకెంతకంటే ఏం చేస్తావండి, మాట్లాడితే మాట్లాడతాం, నమస్కారం అంటే నమస్కారం పెడతా. నీ నోటి దోల కోసం నువ్వు వాడే చెత్త మాటల్ని నేను పడాల్సిన అవసరం నాకేంటి? మా స్థానంలో నీ పెళ్ళాం ఉంటే, మా స్థానంలో నీ చెల్లెలు ఉంటే, మా స్థానంలో నీ ఇంటి ఆడపడుచుంటే నువ్వు అలానే మాట్లాడతావా? కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి మగవాళ్ళు అనేవాళ్ళకు కూడా. ఎంత ఆర్టిస్టులు అయితే మాత్రం వాళ్ళు ఆడవాళ్ళు, వాళ్ళకి కొన్ని సభ్యత సమాజము. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను ఒక ఫంక్షన్కి వెళ్ళానండి, నాతో వర్క్ చేసిన ఒక పెద్ద డైరెక్టరు. ఆయన వయసు ఇప్పటికీ చాలా పెద్ద వయసు. మాట్లాడుతూ నేను చేసిన సినిమాను పెట్టి మా మొదటి పెళ్ళాం అనేసారు గబక్కన. ఆయన ఏ దృష్టితో అన్నారో నాకు తెలియదు కానీ ఆయనవి నేను 4-5 సినిమాలు చూసాను. బట్ నాకు ఒక్క నిమిషం ఐ విల్ షాక్డ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను డివోషనల్గా యాజ్ సర్వెంట్ ఆఫ్ గాడ్గా ఉన్నాను, పొలిటీషియన్గా ఉన్నాను, నా పెళ్ళికి వచ్చిన నా 2 పిల్లలు ఉన్నారు.
అండ్ ఇప్పుడు మీడియా ప్రతిదీ అసలు ఏదొచ్చినా కూడా పెద్ద బ్లాస్ట్ చేసి దానికి క్యాప్షన్సే డిఫరెంట్గా ఉంటాయి. ఆ క్యాప్షన్స్ చూస్తేనే ఒక్కొక్కసారి మా స్థాయి ఆకాశంలో ఉన్నది నేలకు పడిపోయిందా అనేంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అలా ఉంటేనే ప్రజలు చదవడానికి ఇష్టపడుతున్నారు. సో ఆయన వెళ్ళేసరికి ఒక నిమిషం నేను కన్ఫ్యూజ్ అయిపోయి నేను అలా చూశాను. నాకు మైక్ ఇచ్చి మళ్ళీ మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మరి తండ్రి సమానులు పూజ్యులు, సో ఆయన నాకు చాలా ఆయనతో నేను చాలా సినిమాలు చేశానండి. సో మేము ఎంత పద్ధతులుగా వచ్చామో, మేము ఎంత కష్టపడి వచ్చామో, ఈజ్ విట్నెస్ టు మేము చేసిన ఆ సినిమాలకి అని చెప్పని మళ్ళీ నేను చెప్పుకోవాల్సి వచ్చింది. మీరు కవర్ చేసుకోవాల్సి వచ్చింది. కనీసం మాట్లాడేటప్పుడు మొదటి పెళ్ళావన్నా నువ్వు రెండో పెళ్ళావన్నా మీడియా ఉంది ఎలా పెడుతుంది, నీ సినిమా పేరు చెప్పండి. సో అలా అయిపోయిందండి. పడేవాళ్ళు ఉంటే ఏదో అంటారు చూడండి, మెత్తగా ఉంటే ఎన్నైనా అనొచ్చు అనే విధంగా అలా అయిపోయింది. కొంతమంది దాన్ని ఎంజాయ్ చేస్తారు, ఇంట్లో కొంతమంది ఏమనరు. మా కుటుంబంలో చూసుకుంటే మా పిల్లలు కానీ వాళ్ళు కానీ ఏంటి మమ్మీ అని, ఏం జరిగింది, ఎందుకు అట్లా అని అనేస్తారు. సో అవన్నీ అభ్యంతరకరంగా ఉంటాయని వాళ్ళు అర్థం చేసుకొని, పోనీ ఒకవేళ నిజంగా నీకు నాకు ఒక బ్యాడ్ రిలేషన్ ఉండో, లేకపోతే మేము విచ్చలవిడిగా నీ దగ్గర మనం బిహేవ్ చేస్తూ ఉండి మీరు అలా మాట్లాడారంటే కూడా అర్థం ఉంది. అసలు ఏముండదు. ఇంకొకటి, ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చాక నేను బాగా అబ్జర్వ్ చేసిందండి, ఈ సెల్ ఫోన్స్ వచ్చినాక ఆడెవడో మనకి తెలియదు, ఆడు ముక్కు మొహం మనకు తెలియదు, ఎక్కడో ఒక ఫోటో దిగుతాడు, పక్కన వాళ్ళు చెప్తారు దివ్యవాణి గారు మాకు బాగా క్లోజ్ అండి అని. ఏ విధంగా క్లోజ్ నీకు, అసలు నువ్వు ఎవడో కూడా మనకు తెలియదు. పైగా మనతో మాట్లాడితే స్పీకర్ ఆన్ చేస్తారు. ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అనమాట. పక్కన వాళ్ళతో మనం ఏమనుకుంటాం అమాయకంగా, ఏదన్నా మ్యామ్ గా అక్కడ ఇది ఉందండి, ఇదండి ఈ మూవీ అండి, అదండి ఇదండి, మీరు ఎప్పుడో మాకు తెలుసండి, మనం మాట్లాడి పక్కన 100 మందికి వినిపించి చాటి చెప్పుకుంటారు. నిజంగా మా కుటుంబీకులు పెద్ద మనసుతో అర్థం చేసుకునే వాళ్ళు కాబట్టి ఇంతవరకు ఎక్కడ నాకైతే మా హస్బెండ్ నిజంగా ఎక్కడ నన్ను ఎప్పుడు ఒక టార్చర్గా కానీ ఒక డౌట్ఫుల్గా కానీ మాట్లాడటం ఎప్పుడూ లేదండి. హీ నోస్ వెరీ వెల్ అబౌట్ మీ అనమాట. నేనేంటి మన ఎక్కడున్నా 1000 మంది మధ్య ఉన్నా కూడా షీఈ్ ఫైర్ అనేది హీ నోస్ వెల్ అనమాట. సో కాకపోతే మిగతా వాళ్ళకి ఇప్పుడు మనలాగా గట్టిగా మాట్లాడలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, నవే జనరేషన్స్ పిల్లలు కూడా అమ్మో గట్టిగా మాట్లాడితే అవకాశాలు పోతాయేమో, అమ్మో ఇలా ఉంటే అలా ఉంటారేమో. నేనేమంటానంటే నీ క్యారెక్టర్ వరకు ఎంతైనా చేయించుకో, నీ క్యారెక్టర్ వరకు దానికి న్యాయం చేసే వరకు నీకు డ్రెస్సులు ఎట్లా ఉన్నా, నీ సాంగ్స్ ఎట్లా ఉన్నా, నీది మొన్న ఎవరు ఒక అమ్మాయి మన నార్త్ ఇండియన్ అండి, అది మంచి సినిమా గంగూబాయ్ ఆలియా భట్ ఎంత ఎటువంటి క్యారెక్టర్ చేసింది తను. అసలు ఆ సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ని తీసి చెప్పింది. అలా అని బయటకు వచ్చినాక నువ్వు అమ్మాయిని అలా మాట్లాడితే ఎడంకాలు చెప్పు తీసుకుంటుంది కదా. సో ఆ క్యారెక్టర్ వరకు మీరు పిండండి, క్యారెక్టర్ వరకు చేయండి. ఒక ఫంక్షన్స్ ఉండేటప్పుడు ఆడది అది ఒక మొమైతా ఖాన్ లాంటి క్యారెక్టర్స్ వేసిన, జయమాలిని గారు లాంటి క్యారెక్టర్ వేసిన, శ్రీదేవి గారు లాంటి క్యారెక్టర్స్ చేసిన, సతీ సావిత్రి క్యారెక్టర్స్ చేసిన ఆడది ఒక పద్ధతిగా మాట్లాడతాం, వల్గర్ అనేది లేకుండా ఉన్నప్పుడు పద్ధతిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. సో ఎవరు డబుల్ మీన్స్ జోక్స్ వేసిన ఆడవాళ్ళు ఉన్నప్పుడు మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడినా అది పక్కన వాళ్ళు అన్నా కూడా నేను ఇమ్మీడియట్గా నేను ఖండిస్తాను. ఆ టైంలో ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరి క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ మనసులో ఏముంది, మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మీరు తప్పించుకునేవాళ్ళ, లేకుంటే ఎవరితోనైనా చెప్పించేవాళ్ళ, దాని నుంచి ఎలా దూరం జరిగేవాళ్ళు? అంటే అప్పుడు జనరేషన్ డిఫరెంట్ అమ్మా కవిత గారు. మేము వర్క్ చేసినప్పుడు ఏంటంటే మా మమ్మీ, నేను, నా మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, మా అసిస్టెంటు, సో మేము మా కాస్ట్యూమ్స్ ఒక 5 మంది మేము టీం ఉండేవాళ్ళం. సో దే ఆర్ ప్రొటెక్టింగ్ మీ. ఎప్పుడు మిగతా ఆర్టిస్టుల సంగతి నాకు తెలియదు కానీ అస్సలు మా అమ్మగారు నన్ను గొడుగు కింద నేనన్నమాట, ఒక ప్రొటెక్షన్ అంతే. కెమెరా అక్కడ ఉంటుంది, దీని వెనకాల మా మమ్మీ ఉంటుంది, ఎదురుగుండి నేను ఒక్కటి డైలాగ్ చెప్పే డైరెక్టర్ కూడా చూడండి, నేను షార్ట్ నేను కరెక్ట్ చేయగలను, మా అమ్మగారు ఇట్లా అన్నారంటే ఐ ఫీల్ హ్యాపీ. సో అట్లా డ్రెస్ చేంజ్ అన్నా కూడాను, హెయిర్ స్టైల్ అన్నా కూడా 24 hours షీఈ్ విత్ మీ, షీఈ్ ఇన్ మీ. సో దానిని బట్టి నాకు అంత అవకాశం రాలేదు. సెట్లో మేము ఉన్నప్పుడు వర్క్ చేసేటప్పుడు డెఫినెట్గా నోటిదోలో ఉంటుంది కదండి, ప్రతి ఒక్కరికి నోటిదోలే. కొంతమంది ఆడవాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. సో నాకు అర్థమైనా కూడా అర్థమైనట్టు ఉండేదాన్ని, నేను అర్థమైనా కూడా నేను అర్థం అవునట్టుగా ఉండేవాళ్ళం. చాలామంది కామెడియన్స్ అంతా విచిత్రాలుగా మాట్లాడకుండా సైలెంట్గా ఉండేదాన్ని. అండి అని నా వర్క్ నేను, బట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అది నువ్వు డ్యాన్స్ తీసుకో, పెద్ద హెవీ సీన్స్ తీసుకో, ఏమన్నా చేసుకో, అదర్ లాంగ్వేజ్ కాన్సన్ట్రేషన్ అంతా వర్క్ మీదే ఉండేది.
సో కాసేపు ఉన్నప్పుడు నవ్వుతూ ఉండేదాన్ని, దాని మీద మైండ్ అంతా ఉండేది. షార్ట్ అయిపోయిందంటే వచ్చి అమ్మ పక్కన కూర్చునేవాళ్ళం. సో అంతవరకే నాకు తెలుసు. సో సర్టన్ కొంత చిన్న ఏజ్లోనే 21 ఇయర్స్కి మ్యారేజ్, అదే కుటుంబ జీవితం అయిపోయింది. అప్పుడు నాకు అసలు బయట మనుషులు ఏంటి, వాళ్ళ స్వభావాలు ఏంటి, ఎలా ఉంటారనేది అర్థమయ్యేది కాదు. అటువంటి పరిస్థితులు కూడా నాకు రాలేదు. సో ఇప్పుడు పెళ్ళైపోయి ఒక ఏజ్ వచ్చినాక బయటకు వచ్చినప్పుడు ఇప్పటికి కూడా నాకు తెలియదు వీళ్ళ మనసులో ఏముంది. కొంతమంది అయితే ఇమీడియట్గా పట్టేస్తారు, మాట్లాడే దీన్ని బట్టి వీళ్ళు సెల్ఫిష్ అనో లేకపోతే వీళ్ళు ఇదనో. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను నా లైఫ్లో. సో ఇప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? దివ్యవాణి బయటకు వస్తున్నారు, లేకుంటే ఫిల్మ్స్లో యాక్ట్ చేయాలి అనుకుంటున్నారు అన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు అండి? ఇప్పుడు గతంలో మీరు చూసినటువంటి పరిస్థితులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఫేస్ చేసినటువంటి పరిస్థితులు, ఇలాంటిది మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి సినిమా అవకాశాలు వదులుకున్నవి కూడా ఉన్నాయి కదా? 100% ఉన్నాయండి. బట్ అప్పుడంటే నాకు అమ్మ వాళ్ళు అంత చెప్పేవాళ్ళు కాదు. పోయింది అని అన్నప్పుడు ఇంట్లో అందరూ బాధపడేవాళ్ళు. నేను కూడా అనుకునేదాన్ని, అయ్యో ఈ హీరోతో నేను చేస్తుంటే బాగుండేది, ఎందుకు చేయలేకపోయానని. తర్వాత నిదానంగా దాని కారణం అర్థమైనప్పుడు పెద్ద బాధ అనిపించేది కాదు. నేనైతే అయ్యో పోయిందే వీళ్ళతో నేను చేయలేకపోయానని ఎప్పుడు నేను బాధపడే సందర్భాలు లేవండి. చేస్తుంటే బాగుండేదే అనుకునేదాన్ని. అంతేగాని ఏది కూడా నా దగ్గరికి రానప్పుడు ఇప్పుడు కూడానండి, ఈవెన్ పాలిటిక్స్లో ఉన్నా కూడా ఏదైనా కూడా ఇది రాలేదే ఏడుపు, ఎందుకో దేవుడు నాకు అటువంటి స్వభావాన్ని ఇచ్చాడు. దేనికోసం కూడా ప్రయత్నం చేస్తాను. చాలా వరకు నా కృషి శక్తికి మించి నేను ప్రయత్నం చేస్తాను. రాలేదంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ. కానీ ఏడ్చిన బాధపడిన సందర్భాలు అయితే లేవు. నవే డేస్ అయితే అసలు నాకు అటువంటి ప్రాబ్లమే లేదండి. కానీ బాధపడతారు. ఈవెన్ నేను టీవీ సీరియల్స్ చేశాను. టీవీ సీరియల్స్ కూడా ఎలా అయిపోయినాయి అంటే ఇప్పుడు చాలా కాంపిటేటివ్గా ఉన్న ఆర్టిస్టులు కానీ అక్కడ సంథింగ్ ఉన్నప్పుడు కూడా నేను నా పేరు మీనాక్షి అని చేశానండి. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేదాన్ని. వాళ్ళ టైమింగ్స్ చెప్పింది దాన్ని బట్టి కానీ కొంత అక్కడ ఉన్న ఆర్టిస్టులు ఒకరికొకళ్ళు సపోర్టివ్గా, మ్యామ్ వచ్చారు ఆమె క్యారెక్టర్ డామినేట్ అయిపోతుంది అలా అని ఉన్నప్పుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అక్కడ కూడా కొన్ని మనకలతో వీళ్ళు కూడా ఇట్లా ఉన్నదా అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే అసలు అటువంటి ప్రాబ్లం లేదు. అంత ధైర్యము అందులో ఎవరు మన దగ్గర చెయ్యరండి. క్యారెక్టర్ బాగుందా, డబ్బులు తక్కువైనా మనం చేస్తాం, లేదా మనమేమి భోజనానికి లేకుండా కష్టపడట్లేదు. మనకు దేవుడు ఒక మంచి పేరు ఇచ్చారు, దానిని కాపాడుకుంటూ ఈ ఫాస్ట్ జనరేషన్లో ఇప్పుడున్నటువంటి మనస్తత్వాలతో ఎలా వెళ్ళాలి ఈదుకుంటా అనే దానికి నేను ట్రై చేస్తాను. సో చాలా వరకు ఒక కమిట్మెంట్లు అడుగుతారు, అడ్జస్ట్మెంట్లు అనేవి ఉంటాయి, కాంప్రమైజ్ అవ్వాలి, ఇలాంటిదంతా కొన్ని ఏళ్ల నుంచి వినిపిస్తోంది కదా. సో అలాంటి కేసు ఏదైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అసలు? అమ్మ నేను ఒక్కటి చెప్తాను, నాట్ ఓన్లీ సినీ ఇండస్ట్రీ, ఈ జర్నలిస్టుల్లో లేదా మొన్నటికి మొన్న ఒక పాప మనం కలకత్తాలో డాక్టర్ చూడలేదా, అది తెలిసి భయంకరంగా అమ్మాయిది చిత్రీకరించారు కాబట్టి, కానీ లోపల అలా సఫర్ అవుతున్న ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. లైక్ ఇప్పుడు స్పిరిచువల్కి సంబంధించి చూద్దాం, ఆశ్రమాలు కానీ చర్చెస్ కానీ అక్కడ ఆడదానికి ప్రాబ్లం లేదా? పోనీ ఆడదంటే ఒక వయసు యుక్త వయసు వచ్చినాక ఒక బ్యాడ్ థాట్స్ వస్తాయని అనుకుంటాం. పసిబిడ్డలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన వాళ్ళు, 6 నెలల పిల్లలు బలైపోయిన వాళ్ళు ఎలా చూస్తున్నాము. పోనీ అది ఒక కేటగిరీ అనుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళ మధ్య ఎలాంటి అనుబంధాలు మనం ఈరోజు సోషల్ మీడియా ద్వారా వింటున్నాం, చూస్తున్నాం. సో అలా అనుకుంటే యూత్ పిల్లలు కాలేజీకి వెళ్ళే నా బిడ్డ వయసు వాళ్ళు కానీ ఎన్ని అక్కడ ఫేస్ చేస్తున్నారు. సో అనాది నుంచి కూడా మనం ఏ రంగంలో ఉన్నా కూడా ఆడదానికి ప్రాబ్లమ్స్ తప్పవండి. అది ఇప్పుడంటే సోషల్ మీడియా చేతుల్లోకి వచ్చింది కాబట్టి అనేకమైనవి మనం చూస్తున్నాం. మీరు టీవీ చూడండి, మంచి న్యూస్ ఎక్కడైనా ఉన్నదా? ఈరోజు ఈ మంచి జరిగింది, ఈరోజు ఇది మంచిగా ఉన్నది అంటే మన చేతిలో సెల్ ఫోన్స్ కానీ ఎక్కడ చూసినా చెడు, ఎక్కడ చూసినా దుర్మరణాలు ఎందుకు వస్తున్నాయి అంటే మన సమాజాన్ని మనం కాపాడుకోలేని విధానాన్ని బట్టేనండి. మీరు నమ్ముతారా, ఇప్పటికీ కూడా మా ఇంట్లో మాకు డ్రింక్స్ అలవాట్లేదు, కాఫీలు టీలు అలవాట్లేదు. ఇలా ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు మాత్రం జస్ట్ మనకి ఆకలేసిందన్నా కూడాను లేకపోతే ఇంకొకటి కానీ దానికి ఎడిక్ట్ అయితే నేను కాదు. జస్ట్ ఆ ఆకలిని చంపుకోవటానికో లేకపోతే జస్ట్ ఒక టైం పాస్ మనం మాట్లాడటానికి, అది కూడా ఒక 3-4 ఇయర్స్గా నాకు కాఫీ టీ అలవాటు అయిందండి. ఇప్పటికీ కూడా మీకు కావాలంటే స్టిల్ నేను ఇప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేసి మా మమ్మీతో మాట్లాడతాను. మమ్మీ ఏం చేస్తున్నావు అమ్మ, బాగున్నావు అంటే బాగున్నాను తల్లి,
ఏం చేస్తుంటే ఊరికే తమాషకి ఇప్పుడేనమ్మా కాఫీ తాగుతున్నావు అంటే, అబ్బే చీ కాఫీ తాగుతున్నావా, వద్దమ్మా అది గ్లామర్ పోతుంది, కాఫీలు తాగితే కళ్ళ కింద నల్లగా అయిపోతుంది, లేదమ్మా కాఫీలు కూడా తాగమని డాక్టర్స్ చెప్తున్నారు, హార్ట్కి మంచిదమ్మా అని చెప్తే, వద్దమ్మా పలసగా మజ్జిగ చేసుకొని తాగు. సో అలా సిస్టమ్స్లో మేము పెరిగాం కాబట్టి అండి, పాపం మన కళ్ళెదుటికి వస్తున్నా, ఎదుటి వాళ్ళు మనల్ని ఎన్ని నిందలేస్తున్నా, మాకు తెలియకుండానే మా తల్లిదండ్రులు ఒక ఆడదంటే ఒక స్ట్రాంగ్గా ఎట్లా ఉండాలి, నువ్వు చేయగలవమ్మా అనే మోటివిటీని నాలో తెలియకుండానే పెంచారు. సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా కూడా మనం ఎదుర్కోగలం. మన బిడ్డలకు అది నేర్పించాలండి. మన పిల్లలు ఇప్పుడు ఈ నవే జనరేషన్కి అది చాలా అవసరం. మా బాబు మొన్న అదే చెప్తున్నాడు, మమ్మీ నీకు మేము ఇలాంటి మంచి పిల్లలు పుట్టినందుకు నువ్వు చాలా సంతోషపడాలి తెలుసా అని అన్నాడు. ఎందుకు నానా అని అన్నాను. బాగానే గీకుతావు కదా మమ్మీ కార్డులన్నీ, ఎప్పుడు చూసినా మమ్మీ కార్డు ఇవ్వండి, ఇంకేంట్రా నువ్వు బాధ పెట్టేదంటే, మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఏంటో తెలుసా మమ్మీ, 2 యూఎస్ఏలో ఉంటున్నారండి. హాలిడేస్ వర్క్ అంతా చేసుకుంటారు, వాళ్ళ పాపం పార్ట్ టైం జాబ్స్, స్కూల్కో కాలేజెస్కో వెళ్ళి టైం దొరికిందంటే ఫ్రెండ్స్తో కలిసి పబ్బులకి వెళ్తారు, లేకపోతే ఎంజాయ్మెంట్స్కి పోతారు. నేనైతే జిమ్కి వెళ్తాను, తరుణ్య అయితే అక్కడ కమలకారి, మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క దోశ పెడతారని హాయిగా తిని నిద్రపోయి దాన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటుంది. నీకు ఇటువంటి పిల్లలు ఎక్కడ దొరుకుతారు మమ్మీ అంటారు. నేనే చెప్తాను, నిన్ను ఆ ట్రాక్లోకి తీసుకెళ్ళటానికి మమ్మీ ఎలా కష్టపడిందో నీకు తెలుసా, మమ్మీ నీకేమేం చెప్పిందో నీకు తెలుసా అన్నప్పుడు, ఓకేలే మమ్మీ అదే ఓకేలే. సో మన పిల్లలకి ఇప్పుడు ఇంతకుముందు అందరూ అనుకునేవాళ్ళు ఆడవాళ్ళనంటే అన్నీ నేర్పించాలి, పద్ధతి సైమల్టేనియస్గా మగపిల్లడికి కూడా నేర్పించాలి. చిన్నప్పటి నుంచే ప్రతి తల్లి కానీ చెల్లెనా అక్కైనా పరస్థితిని మనం చూస్తున్నప్పుడు వాళ్ళతో ఎటువంటి భావనలు కలిగి ఉండాలి అనేది మనం వాళ్ళకి రంగరించిపోయాల్సిన నెసెసిటీ మనకుంది నవే డేస్. ఆడవాళ్ళ పరిస్థితి చూస్తుంటే అలానే ఆడవాళ్ళు కూడా మన పద్ధతులు ఏంటి, మనము ఎక్కడున్నా కూడా మనకేం పెద్ద పోస్టుల్లో ఉంటేనా అండి, లేకపోతే మనం బ్రతకలేమా, నారుబోసిన వాడి నీరు పోయడా, మనల్ని పుట్టించిన దేవుడు కొంతలోనైనా మనకి ఆయన ప్రొవైడ్ చేయగలిగిన వాడు కదా. సో అటువంటివి పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఇవి చూస్తున్నప్పుడు చాలా చాలా భయం వేస్తుంది, బాధేస్తుంది. అండ్ మనం ఎంత సంపాదించుకుంటే ఏముందమ్మా, ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలలో రాజకీయ నాయకులు కానీ, ఇటు సినీ రంగం కానీ, వ్యాపారస్తులు కానీ, వాళ్ళ బిడ్డలు డ్రగ్స్కి అలవాటు అయిపోయి బయటికి చెప్పుకోలేక పరువు మర్యాదలకు మళ్ళీ కవర్ చేసుకుంటూ వాళ్ళకున్న అధికారాన్ని బట్టి డబ్బులను బట్టి చూస్తుంటే దేవుడికి దండం పెట్టి ఇంకేం అడగక్కర్లేదయ్యా, మేము ఈ భూమి మీద ఉన్నంతకాలం మాకు నా పిల్లలు ఇలా వెళ్ళటానికి సహాయం చేయని కోరుకోవటం తప్పించి ఇంకేం అడగక్కర్లేదు. సో అట్లా నిజంగా ప్రతి పేరెంట్ ఇప్పుడు కోరుకుంటున్నది అదే కదా. కేవలం ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటున్నామో మగపిల్లలకు కూడా అంత స్థాయిలో బుద్ధి చెప్పాల్సిన నేర్పించాలి, వాళ్ళు అంతే నేర్పించాలి అనేది. ఎందుకంటే వాళ్ళకి మన జనరేషన్లో సెల్ ఫోన్స్ మనకు తెలియదండి, మన పిల్లలు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. మేము ఇప్పుడు షూటింగ్లో ఉన్నా కూడా మా అమ్మగారు అసలు టైంకి నిద్రపోవాలి, 8:30 వాణి తల్లి కళ్ళు మూసుకుని నిద్ర రావట్లేదమ్మా అంటే కౌంట్ చేసుకో 1 2 3 4 ఒక 100 500 చదివేసరికి నాకు తెలియకుండా నిద్రపోయేదాన్ని. దీంట్లో పెరిగాం. ఇప్పుడు మన పిల్లలు 24 hours సెల్ ఫోన్స్ చేతిలో ఉంటాయి, ఏది కావాలన్నా చూస్తానికి అక్కడ అవకాశం ఉంది. సో మన యూఎస్ఏ కంట్రీలో చూస్తే చిన్న పిల్లలకు కూడానండి ఇలా పెట్టుకొని నొక్కుంటూ ఉంటారు, తల్లి తెచ్చి పెడతా ఇంతే, ఇక దే జీవితం అయిపోయింది. సో ఈరోజు ఇది నా దగ్గర ఉన్నా కూడా మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏమై ఉన్నామో అది మన రియల్ క్యారెక్టర్, అది మన నిజస్వరూపం. నువ్వేం చూస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, మమ్మీ నీకు ఉండక్కర్లా, డాడీ నీకు ఉండక్కర్లా, నువ్వు ఎంతవరకు దీన్ని ఉపయోగిస్తున్నావని, దీనిలో ఉన్న ఉపయోగాలను ఎలా ఉపయోగించుకోవాలో చెప్తున్నప్పుడు ఇంకొక 10 జనరేషన్లైనా మాకు 2 జనరేషన్లైనా మన పిల్లలు మంచిగా ఉంటారు. కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు ఒక షో చేస్తున్నాం అనుకోండి, జోక్స్ లేకుండా ఎంటర్టైన్మెంట్ లేకుండా ఏది ఉండదు. ఆరోగ్యకరమైనవి తీసుకురండి. పాత సినిమాల్లో ఇప్పటికీ ఎందుకు చూస్తున్నారంటే ఆహనా పెళ్ళంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, సావిత్రి. ఈ జనరేషన్ కూడా బుట్ట బొమ్మలాగా ఎందుకు చూస్తున్నారు? అక్కడ ఏమైనా వల్గారిటీ ఉందా? మరి అప్పట్లో వాళ్ళు చేసుకున్న ఫంక్షన్స్ లేవా? అక్కడ ఏమైనా అసహ్యం ఉందా? అలా ఉన్న సావిత్రి గారే లాస్ట్ డేస్ వచ్చేసరికి ఆమె ఏమైపోయారు? సో అట్లా ఉండి అలానే ఉందంటే ఇప్పుడు ఉన్నది ఏంటి? ఎక్కడ చూసినా ఉన్నదంటే మన పనులు మనం చేసుకుంటూనే మన కుటుంబ వ్యవస్థని మనం సరి చేసుకుంటున్నప్పుడు బయట వాటికి చెప్పాలి. మా వాళ్ళు ఇప్పటికీ అంటారు, ఇక్కడున్నా కూడా పిల్లలు డైలీ ఇప్పటికీ కూడా అండి మార్నింగ్ లేవగానే
ఫస్ట్ కాల్ వాళ్ళు అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడి మా ఇంట్లో వర్కర్స్కి తెలుసు నేను పిల్లల కోసం ఎంత ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలు వాళ్ళు, మనం బ్రతుకుతున్నదే వాళ్ళ కోసం, వాళ్ళ డిస్ట్రాక్ట్ అవ్వడానికైనా స్పాయిల్ అవ్వడానికైనా. సో ప్రపంచం అంతా మనం బాగు చేసుకోలేకపోవచ్చు, ప్రపంచం అంతా మనం న్యాయం చేయలేకపోవచ్చు. అట్లీస్ట్ మన కుటుంబంలో 2 పిల్లల్ని మనం కరెక్ట్గా పెంచుకున్నా కూడాను రేపు వాళ్ళు ఒక తరాల వాళ్ళకి ఒక మోరల్గా ఉండాలి, వాళ్ళ జనరేషన్ కదా వాళ్ళు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పద్ధతులతో పెట్టుకోవాలని. నాకు వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు, మమ్మీ ఓవర్ స్ట్రిక్ట్ అనుకున్నా పర్వాలేదు, నేనైతే చెప్పాల్సింది చెప్తూనే ఉంటానండి. ఇప్పుడు మనం మీరు ఆల్మోస్ట్ దివ్యవాణి గారు 50 సినిమాలకు పైగా చేశారు కదా, ఆల్మోస్ట్ అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్నిట్లలో చేశారు. వెరీ రీసెంట్గా మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కాస్టింగ్ కోచ్ మీ టూ మూవ్మెంట్ అనేది జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చింది 2017లో. అంటే అంతకు ముందు వచ్చినటువంటి కాస్టింగ్ కోచ్ కంప్లైంట్స్కి సంబంధించి వెరీ రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్లో హీరోయిన్లే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులే కాదు, జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమనిపిస్తుంది ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు? చాలా బాధ అనిపిస్తుంది అండి. అసలు అప్పుడు వచ్చిన రిపోర్టుని ఇంతవరకు దానిని బయటికి రాకుండా దాచిపెట్టారు అంటేనే సో ఇంకా నిజాలని అది ఆడైనా మొగైనా ఎంత అణగదొక్కుతున్నారనేది మనకు అర్థమైపోతుంది. నిజంగా ఎస్పెషలీ సినిమా ఇండస్ట్రీలో అయితేనండి, ఈవెన్ డాన్సర్స్ కానీ, తర్వాత మన సపోర్టింగ్ ఆర్టిస్టులు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తానండి, స్వతగా ఆడది ఎప్పుడు కూడా విచ్చలవిడితనానికి కోరుకోదు. ఎక్కడో అటువంటి క్యారెక్టర్స్ 100కి 1 ఉంటారో లేదు ఒక 10 మంది ఉంటారు, అన్నీ ఉన్నా కూడా ఎగబడి ఇంకా ఇంకా అత్యాశతో అన్ని రాంగ్ ట్రాక్స్ ఏమన్నా ఉపయోగించుకొని పైకి వెళ్ళిపోయి డబ్బులే జీవితం అనుకొని పేరు ప్రతిష్టలే కావాలనుకోనో అడ్డదారుల్లో వెళ్ళేవాళ్ళు ఎక్కడో 100కి 10 మంది ఉంటారు. కానీ 90% వరకు పద్ధతులుగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా కూడా ఆడది. కానీ చాలామంది ఏంటంటే ఇది ఇవ్వకుండా ఉంటే, ఇక్కడ బంధించి పెడితే వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని మ్యాక్సిమం ఇబ్బందులు పెడతారు. అటువంటి టైంలో కొంతమంది కుటుంబ పరిస్థితులను బట్టి వాళ్ళు సోలిపోవటం కానీ వాళ్ళ మనసు ఎంత ఏడుస్తుందో అది ఎప్పుడు ఉసురుకు ఉసిరేనండి. నా 15 ఏళ్ల వయసులో నేను యాక్చువల్లీ అర్జున్ సర్జా గారితో ఒక మూవీ చేయాల్సింది, ఊరుషి శారద అంటే. ఆల్మోస్ట్ ఓకే అయిపోయాను చూసినప్పుడు, అమ్మాయి ఎంత బాగుంది, బొమ్మలాగుంది అని. సో మనకి వాళ్ళు అనుకున్న విధంగా మనం ఉండకపోవటాన్ని బట్టి ఆ క్యారెక్టర్ నాకు పోయింది. బట్ నేను ఎప్పుడైతే 15 ఏళ్ళు అప్పుడే అంతే, నేను ఇండస్ట్రీ నేను 87 or 88 నా 10th ఎగ్జామ్ అయిపోయి వచ్చానండి, 14 అయిపోయి రాగానే అసలు ఎక్కడ మనలో ఒక లోపం ఉండేది కాదు. అసలు నాకు మేకప్ వేసేస్తే ఒక దాంట్లో రాధిక, ఒక్కొక్కసారి పాత ఆమె బి సరోజాదేవి గారని, తర్వాత విజయశాంతి అని కొంతమంది ఆ ఫేస్ లుక్స్ అంతా ఎవరి దగ్గరికి వెళ్ళినా రిజెక్ట్ అయ్యేది కాదు, అమ్మాయి బాగుందని. సో అట్లా నన్ను పిలిపించేవాళ్ళు అనమాట. బట్ ఏదన్నా కూడా వెనకాల అమ్మలేంది మాత్రం అసలు ఎక్కడికి నేను కదిలేదాన్ని కాదు. అట్లా అవకాశాలు పోయినా కూడా నేను ఎప్పుడు బాధపడలా. 15 ఏళ్ళు ఉన్నాయి, ఫస్ట్ మూవీకి సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు మీ దగ్గర నుంచి. 100% అండి, 100%. కానీ మా అమ్మగారు అసలు మా చెవులకు కూడా తెచ్చేవాళ్ళు కాదు. అమ్మాయి చిన్నపిల్లలేండి, మళ్ళీ పోతే పర్వాలేదులేండి, నో వరీ అండి. సో అట్లా పెద్ద పెద్ద గొప్ప హీరోలతో నేను చేయలేకపోయిన మాట వాస్తవం అండి. తప్పదు, ఇక ఆడదని ఉన్నప్పుడు రేపు జనరేషన్ ఇంకెలా మారుతాయి మనం చెప్పలేం. ఆ టైంలో వాళ్ళే అడుగుతారా, అడిగిస్తారా, అసలు ఏం జరుగుతుంది అక్కడ, కాంప్రమైజ్ అవ్వాలి, కమిట్మెంట్లు అనేవి చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారా, వాళ్ళే మధ్యలో ఉంటారా మీడియేటర్లుగా సినిమా వాళ్ళు, ఎలా ఉంటుంది అసలు? నాకైతే ఐ డోంట్ నో అండి ఇప్పటి వరకు అసలు ఏంటి అనేది. నేను పెద్ద వాటి మీద మైండ్ పెట్టను, వస్తే చేస్తా, లేకపోతే దేవునికి 100 నమస్కారాలు పెడతారు, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అనుకునే మైండ్లో ఉండేదాన్ని. మాకైతే అప్పుడు మాకు డేట్స్ చూస్తానికి మేనేజర్ ఉండేవాళ్ళు, వాళ్ళు అమ్మనే మాట్లాడుకునేవాళ్ళు. నా చెవుల వరకు ఏది మనకు రాదు, అంతవరకు అసలు వాళ్ళు తయారు. సినిమా పోయింది, ఈ అవకాశం నీకు పోయింది వాణి అనేవాళ్ళు. ఆ తర్వాత నాకు ఒక 18-19 ఇయర్స్ వచ్చినాక నాకు అర్థమైంది ఎందుకు పోతున్నాయి క్యారెక్టర్స్ అని. సో నేనేం పెద్ద దానిని మైండ్ చేసుకోలేదండి. తమిళ్లో ఒక మంచి సినిమా భానుప్రియ గారి సిస్టర్ చేసింది, ఎంగ ఊరు పట్టకారన్ అని, సూపర్ డూపర్ హిట్ అయింది. ఆర్డి భాస్కర్, ఇళరాజా గారి వాళ్ళ బ్రదరు ప్రొడ్యూసర్ అనమాట. రామరాజు గారు అయితే నళిని హస్బెండ్. అసలు కుట్టి బి సరోజాదేవి అని చెప్పిన ఆ గెటప్లో మొత్తం వేస్తే వండర్ఫుల్గా వచ్చింది.
సో భాస్కర్ గారిది అక్కడ కమాండింగ్, ఇళయరాజా గారు వాళ్ళ బ్రదర్ది. అవకాశం మనకు పోయింది. అర్థమైందా ఎందుకు పోయిందని? 100% అర్థం. ఏంటి అసలు ఏం రీజన్ అక్కడ? ఇంకేమి ఓపెన్గా చెప్పేది ఎందుకు పోయిందంటే వాళ్ళకి ఇష్టానికి మనం ఉండమని. లొంగిపోలేదు మీరు, ఒప్పుకోలేదు. సో మంచి సినిమా. తర్వాత మేము ఆ టీ నగర్లో వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద పోస్టర్లు చూసి ఈ సినిమా ఉంటే బాగుండేది కదా అని బాగుండేదా, ఓకే మనకి అమ్మ ఉంది, అన్నయ్య ఉన్నాడు, అక్క ఉంది, కావాల్సిందే టైం టు టైం వెళ్తుంది, మంచి ఎక్సర్సైజ్ డ్యాన్స్ అన్నీ. ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది. అంటే నేను ఇష్టంగా రాలేదు సినిమాల్లోకి. నేను ఒక సావిత్రి అవ్వాలనో, నేను ఒక రాధ అవ్వాలనో, విజయశాంతి అవ్వాలనో నాకు అసలు లేదు, ఆలోచన నాకు లేదు. ఏదో శారదా గారు చూడగలి అమ్మాయి బాడీ ఫిజిక్ బాగుంది, ఆర్టిస్ట్ని చేయండి అన్నారు, నువ్వు హీరోయిన్ అవుతావంట అన్నారు. అన్నీ వాళ్ళే చేశారు కాబట్టి ఇప్పుడు నా ఇష్టంగా నేను చేస్తే బాధపడేదాన్నేమో. అసలు అవగాహన లేదు నాకు, సినిమాలు అంటే ఏంటో తెలియదు, ఈ పేరు ప్రఖ్యాతులు అంటే ఏదో. పోనీ ఈ సినిమాలు చేసినాకేమన్నా నేను ఏపీ వెళ్ళటం కానీ, అప్పట్లో ఆంధ్ర వెళ్ళటం కానీ, లేదా పబ్లిక్లోకి వెళ్ళటం కానీ తెలియదు. ఇంత క్రేజ్ ఇప్పుడంటే సోషల్ మీడియాలో క్రేజ్ అంటే తెలిసింది కాబట్టి ఎగబడుతున్నారు. అప్పుడు మాకేం తెలియదు. ఈ కుటుంబము నలుగురే, బయట ఎప్పుడు నేను పబ్బులకు పోయింది లేదు, ఫంక్షన్లకి బయటికి వెళ్ళింది లేదు. ఏదైనా 100 days ఫంక్షన్స్కి ఏదైనా ఉన్నా కూడా అమ్మ అన్నయ్యతో వెళ్ళటము, ఆ ఫంక్షన్ అయిపోయిన 5 నిమిషాలకి అందరూ దండం పెట్టడం, కారు ఎక్కడం, రావటం. సో ఇట్లా సిచ్యువేషన్లో ఏమైనా తెలుస్తుంది మనకి. మీరు అవన్నీ మిస్ అయిపోయాను అని అనుకున్నారా? అంటే ఇలాంటి ఒక బ్యానరు, లేకుంటే ఇలాంటి హీరో, అలాంటి ఒక గొప్ప దర్శకుడు అనుకున్నాను. చేయలేనప్పుడు అనుకున్నాను నేను. చేయలేనప్పుడు యాక్చువల్లీ అక్క మొగుడులో సుహాసిని గారి క్యారెక్టర్ ఏం చేయాల్సింది. అప్పారావు గారు ఫస్ట్ సుహాసిని క్యారెక్టర్ దివ్యవాణి అని చెప్పని అన్నారు. తర్వాత చూస్తే నలుగురు సిస్టర్లో నా క్యారెక్టర్ ఇట్లా. అప్పట్లో ఏం తెలిసేది, స్టోరీ చెప్పేవాళ్ళం, 10 సినిమాలు బిజీగా చేసుకునేవాళ్ళం. రాజశేఖర్ గారు పక్కన. తర్వాత కట్ చేస్తే సుహాసిని గారు, క్రాంతి కుమార్ గారిది. ఇదేంటండి అమ్మాయి అంటే, ఆ అమ్మాయి చిన్న ఫేస్గా ఉంది, చిన్న ఏజ్గా ఉంది, మళ్ళీ నెక్స్ట్ సినిమాలో చేస్తారు అని అడ్వాన్స్ అయిపోయి రేపు షూటింగ్ అన్నాక ఇవాళ తెలిసినప్పుడు ఏమనేవాళ్ళం. అప్పట్లో మీడియాలు లేవు, ఇంత అల్లరి లేదు, ప్రెస్లో ఏమైనా ఉందంటే ఫిలిం ఛాంబర్లోకి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాలి, దోషులుగా వాళ్ళ ముందు ఉండాలి, బ్యాడ్ ప్రాపగండం చేసేవాళ్ళు. ఉండే అవకాశాలు కూడా పోతే ఏమోనని చెప్పని అమ్మ వాళ్ళకి ఒక ఇంటెన్షన్ ఉండేది. సో అట్లా చాలా వరకు అలానే లేడీ స్పెషల్ వాణి విశ్వనాథ్ క్యారెక్టర్ నేను చేయాల్సింది జంజాల గారిది. అక్కడ కొన్ని పెద్ద తలకాయలు నెట్వర్క్లు ఏం చేస్తాం, ఇన్సైడ్ అదే సినిమాకి సంబంధించిన 100% నా వరకు అయితే అదేనండి. కానీ నాకు ఉన్న అదృష్టం ఏంటంటే నా వరకు ఆ ప్రాబ్లమ్స్ తెచ్చేవాళ్ళు కదా అమ్మ వాళ్ళు. టపటపటపటపట బిజీగా ఈ సినిమా సినిమా చేసుకుని ఆల్రెడీ వచ్చే పేరు వచ్చేసింది పెళ్లి పుస్తకం ద్వారా, ఇంకో కొత్తగా వచ్చేదే ఉంది నాకు. ఇవన్నీ ఇలా అనుకున్నప్పుడు మీకు రావాల్సిన సినిమాను, మీరు హీరోయిన్గా చేయాల్సినటువంటి ఆ ప్రాజెక్టు మిస్ అయిపోయింది, ఇంకా వేరే వాళ్ళు చేశారనుకున్నప్పుడు, ఆ తర్వాత ఫిల్మ్ రిలీజ్ అయిపోయిన తర్వాత పేరు, విపరీతమైన పేరు, ఫేమ్ అనేది ఇవన్నీ వచ్చిన తర్వాత ఎప్పుడైనా వాళ్ళని కలిసినప్పుడు అలా మాట్లాడుకోవడంలో ఎప్పుడైనా తెలిసిందా? అంటే దివ్యవాణి చేయాల్సిన క్యారెక్టర్ మీరు చేశారు అనేది ఇంటరాక్షన్లో వచ్చిందా? మీతో ఎవరైనా చెప్పారు? ఆమెని నేను ఇది మన చాలా గేమ్ షోస్లో చేసాము. ఒకసారి మేమిద్దరం ఫ్లైట్లో వస్తా చాలాసేపు మాట్లాడుకున్నాం. అప్పుడు మిస్టర్ పెళ్ళం మీరు చేయాల్సింది నేను చేశానని వచ్చినప్పుడు బాపు గారు పెళ్లి పుస్తకం సినిమా అమ్మాయికి అప్పట్లో DVDలో డెక్కులు ఉన్నాయి, 100 సార్లు చూపించారట, ఇలానే కావాలని. తర్వాత నేను రాధాగోపాలం చేశాను. రాధాగోపాలం స్నేహగా చెప్పింది, ஐயோ பாப்பு சார் அந்த படம் போட்டுட்டு காட்டிட்டே இருந்தாங்க, இப்படிதான் வேணும் இப்படிதான் வேணும் అని. కన్ను ఎல்லாம் ఎవ్వడో అழగా இருக்குங்கிறது అని చెప్పని స్నేహ మాట్లాడింది. సో అట్లా పోయింది అన్నప్పుడు నాకైతే నేను పెద్దగా ఎప్పుడు బాధ అనిపించలేదండి నాకు. ఎందుకంటే నా తప్పు ఉండో నా కారణం ఉండో నేను మిస్ అయితే నేను బాధపడాల్సి ఉండేదేమో. అది లేనప్పుడు ఎందుకో నాకు ఎప్పుడు బాధ. అలానే ఆమె ఈవీవి సత్యనారాయణ గారు, తెనాలి ఆయన మన పద్మక గారి వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్, దానికి సుభాష్ గారు అడ్వాన్స్ కూడా ఇచ్చారు మాకు. ఆ సినిమా తర్వాత ఊహా గారు చేశారు. చూసాను సినిమా, మంచి క్యారెక్టర్, మనం కూడా చేస్తే బాగుండేదేమో, నా జీవితానికి ఇంకొంచెం ఒక మెట్టు, మంచి సినిమాలు రేపు మనం చేసామన్నప్పుడు ఇంకొక మైలురాయిగా ఉండేదేమో కదా అనిపించేదే. కానీ
బాధ అయితే పెద్ద నేను ఎప్పుడు బాధపడలేదండి. మరి నేను చెప్పాను కదా ఫస్ట్ నా స్వభావం అది. ఇప్పుడు ఈ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇంత వచ్చిన తర్వాత మెల్లిగా బెంగాల్ నుంచి ఒకరు, అక్కడ నుంచి ఒకరు, ఇక్కడ నుంచి ఒకరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాలాగా అక్కడ అమ్మ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ మోహన్ లాల్ దాన్ని రిజైన్ చేశారు. ఒక ప్రొటెస్ట్ లాగా రిజైన్ చేశారు తప్ప నిజంగా ఒక సమస్య ఉంది, సంఘీభావం ప్రకటిద్దాం, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే కంప్లైంట్లు చేశారో వాళ్ళకి సంఘీభావంగా ఎందుకు రాలేకపోతున్నారు అక్కడ ఉన్నటువంటి హీరోలు కావచ్చు, ఆ స్టార్డమ్ సూపర్ స్టార్ ఉన్న వాళ్ళు? రాలేకపోతున్నారు అని అంటే అది మన అదృష్టం అనుకోవాలి, మన దౌర్భాగ్యం అనుకోవాలి, ఆడదానికి ఉన్న అదృష్టం అనుకోవాలి. అసలు మగవాడే మోరల్ వాల్యూస్ ఆడదానికి ఇవ్వాలి అనే మనస్తత్వం కలిగి ఉంటే కథ ఇంత దూరం రాదు కదండి. మనం బ్రతిమలాడే ఎక్కడ చేయించుకుంటే వాళ్ళ బాధ్యత అనుకోవాలి. నిజంగా మనసులో పెయిన్ ఉన్నప్పుడు, ఈరోజు కలకత్తాలో ఒక డాక్టర్కి సంఘటన జరిగిందంటే అది ఘోరాతి ఘోరం, బాధాకరం. ఆ అమ్మాయి పడిన ఆ నరకము, ఆ తల్లిదండ్రులకి ఎంత వేదనో, మనం తల్లిదండ్రులు కాకపోయినా తోబుట్టులు కాకపోయినా మనకి అంత వేదన. కాసేపు 2 రోజులు 3 రోజులు ఆ న్యూస్లో చూపించే దానిని బట్టి అట్రాక్ట్ అవుతున్నాం, చూస్తున్నాం, మర్చిపోతున్నాం. 24 గంటల్లో అటువంటి అభాగ్యులు ఎంతోమంది నలుగుతున్నారు. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, వాళ్ళకి రాలేదు అంటే మనం తలుపులు కొట్టి వెళ్ళి బాబు రండి మాకు సంఘీభావం తెలపండి అని అనలేం కదండి. వాళ్ళుగా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మర్యాదను నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు, ఆడదానిని గౌరవించిన వాళ్ళు అవుతారు, ఒక మోరల్ సపోర్టు ఇంకా మనకు దొరికి అటువంటి ప్రాబ్లమ్స్ ముందు రాకుండా ఉండటానికి చూసుకున్న వాళ్ళు అవుతాం. ఇక అది వాళ్ళ సంస్కారానికి వాళ్ళ విజ్ఞతకి మనం వదిలిపెట్టడమే. కానీ చేసే పోరాటం చేస్తూనే ఉండాలి. ఎవరు ఉన్నా చేయాలి, ఎవరు లేకపోయినా చేసినప్పుడే దాని సక్సెస్ని మనం తీసుకురావాలి. భయపడాలండి. ఆడదాన్ని పెళ్ళామైనా సరే తప్పు లేకుండా నువ్వు ఒక మాట మాట్లాడాలంటే మగవాడు భయపడాలి. అటువంటి చట్టాలు రావాలి, అటువంటి ఇమీడియట్ యాక్షన్స్ రావాలి. దుబాయ్లో ఈరోజు ఎందుకంటే ఆడదాన్ని ఒక మాట అనాలంటే భయపడతారు. సిన్సియర్గా ఉండే ఆడవాళ్ళని, 2వ కేటగిరీ ఆడవాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడో వాళ్ళు చెప్తున్నాను కదా, 100కి ఒక 10 మంది అటువంటి వాళ్ళు ఉంటారు. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు రావాలి, డెఫినెట్గా మార్పు అనేది రావాలి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ చరిత్ర ఉన్నంతకాలం, ప్రపంచం ఉన్నంతకాలం పోరాటాలని జరుగుతూనే కామన్ అయిపోయింది అంతే. దానిని మనం పెద్దది చేసుకుని ఉంటే బ్రతకలేము, చిన్నది చేసుకొని డోంట్ కేర్ అంటే నష్టపోతూ ఉంటాము. ఈరోజు సిటీ బస్సులో ప్రయాణం చేసే ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉందా అండి? సో దానికి ఏంటి కొన్ని సిస్టమ్స్ తీసుకురావాలి. ఎంతసేపటికి గవర్నమెంట్స్ మారిన తినేవాడు తింటున్నాడు, పౌరుల కోసం వెళ్ళేవాడు వెళ్తున్నాడు, కేరా ప్లాట్ఫామ్గా వచ్చిన వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఉద్యమాలు అంటున్నారు. కానీ నిజమైన మార్పు ఎక్కడొస్తుంది? నిజంగా మొన్న ఆగస్టు ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఫ్లాగ్ హోస్ట్ చేసుకున్నారండి. ఏ పార్టీలైనా కూడాను స్కూల్స్లో చేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు. అసలు నన్ను అడిగితే పబ్లిక్లోకి వచ్చింది అప్పుడే జరిగింది కలకత్తాలో సంఘటన. ఆ డాక్టర్ గురించి, ఆమె ఒక అప్కమింగ్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న ఒక డాక్టర్గా నేషనల్ ఫ్లాగ్ ఎగరేసుకోవాలని ఎలా మనసు అనిపించిందండి నాకైతే. ఒక నేషనల్ ఫ్లాగ్ పెద్దది తీసుకొని నాకు సపోర్ట్ చేసే ఆడవాళ్ళం అందరూ ఆ నేషనల్ ఫ్లాగ్ కప్పుకొని బోర్న ఏడవాలనిపించింది నడు రోడ్డు మీద కూర్చొని. డిప్యూటీ సీఎంల దగ్గర నుంచి, సీఎంల దగ్గర నుంచి ఫ్లాగ్ హోస్ట్, ఏ భాష అయినా నువ్వు కావచ్చు, ఏ రాష్ట్రమైనా నువ్వు కావచ్చు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు. ఒక్క కాకికి దెబ్బ తగిలిందంటేనే కాకులన్నీ వచ్చి కావు 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 అని ఆ కాకి కాపాడుకుంటున్నాయి. ఒక కుక్కకి రోడ్డు మీద దెబ్బ తగిలిందంటే నోరు లేని జీవాలు, మోరల్ వాల్యూస్ లేనటువంటివి, చట్టాలు లేనటువంటివి, చీపో అని మనం విధులిచ్చడం కూడా వచ్చి అన్నది నేను కుక్కలన్నీ చేరి ఆ కుక్కను కాపాడుకుంటున్నాయి అంటే ఒక రాష్ట్రంలో ఒక బిడ్డకు జరిగిందంటే. ఈరోజు మణిపూర్లో ఆడవాళ్లకు జరిగినటువంటి దుస్సంఘటనలు ఎందుకు గవర్నమెంట్స్ బయటికి తీసుకురావట్లేదు? వైనాడులో పడిపోయింది కదా ప్రకృతి, మొత్తం క్షణాల నాశనం అయిపోయింది కదా, ఊర్లు కొట్టుకుపోయినాయి కదా, కనుమరుగయ్యాయి. ఏంటి మనిషి బ్రతుకేంటి, మనిషి ఎంతవరకు అనేటువంటి జ్ఞానాన్ని నశింపజేసేటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కనీసం ఒక 10 మంది ఆడవాళ్ళని, ఇప్పుడు మా లాంటి వాళ్ళు బయటికి రావాలంటే ఒక సపోర్ట్ లేకుండా రాలేకపోతున్నాం. కానీ మనసు ఏడుస్తూ ఉంటుంది. అన్నీ ఉన్నవాళ్ళు, ఒక సీఎం కూతుళ్ళు ఉన్నారు, పిఎం కూతుళ్ళు ఉన్నారు, చక్కగా వాళ్ళతో వచ్చి సెల్యూట్ చేసి నేషనల్ ఫ్లాగ్ ఎగరేస్తున్నారు. కానీ నీకు మనసులో కొద్దిగా కూడా బాధ లేదా? అరే పక్క రాష్ట్రంలో ఏ తల్లి కన్న బిడ్డో
అంత ఘోరాతి ఘోరంగా ఒక 10 ముఖ్యమంత్రులు ఒక్కటైనప్పుడు ఆ స్టేట్లో జరిగింది న్యాయం బయటికి రాదా? ఒక మామూలు ఒక బ్యాడ్ నేమ్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కథలుగా చెప్తున్నారు. అమ్మాయికి కొన్ని నిజాలు తెలిసినాయని, డ్రగ్స్ జరుగుతుందని, బాడీ పార్ట్స్ అక్కడ పోతున్నాయని. ఏం జరిగిందో ఇంతవరకు తీసుకురాలేకపోయే దుస్థితిలో మన భారతదేశం ఉన్నది అంటే నెట్టుపోవాలి. ఏం చేయాలి మనం? ఎగ్జాక్ట్లీ, సో ట్రూ. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే కాస్టింగ్ కావచ్చు, మీటూ మూమెంట్ అనుకున్నప్పుడు ఓన్లీ మా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎందుకు పడుతున్నారు, మీడియా ఎందుకు ఇంత హైలైట్ చేస్తోంది, వేరే డిపార్ట్మెంట్లో లేవా, లేకుంటే ఆ ఫీల్డ్లో లేదా, ఈ ఇండస్ట్రీలో లేదా, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ప్రతి చోట ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, యాక్సెప్ట్ చేయండి. ఒక జర్నలిస్ట్కి సేఫ్టీ ఉందా ఆడదంటే? స్కూల్కి వెళ్ళే పిల్లకి సేఫ్టీ ఉందా? సినిమా ఇండస్ట్రీ, నేను ఫస్ట్ నుంచి అదే చెప్తానండి, దీనిని మాత్రం ఎందుకు భూతద్దంలో పెడతారు? సినిమా వాళ్ళంటే చెడిపోయిన వాళ్ళు, సినిమా వాళ్ళంటే పాడైపోయిన వాళ్ళు, సినిమా అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు, సినిమా అంటే బరితెగించేవాళ్ళు. నీకు మొగుడు 33 సంపాదించి కుటుంబంలో పెడుతున్నా, మొగుడు బయటికి వెళ్ళంగానే బ్యాడ్ వేలో ఉన్న ఆడవాళ్ళు లేరా అండి? పైరుకు ప్రతివతల్లాగా ప్రవర్తిస్తూ బయటికి వెళ్ళే కేటగిరీ ఆడవాళ్ళు లేరా అండి? ఇంకా సినిమా వాళ్ళు నీతి నియమాలతో ఉంటారు. సినిమా వాళ్ళు నీతి నియమాలతో ఉంటారు. ఇండస్ట్రీ ఉందనో, మన పేరు 10 మందికి తెలిసిందనో. అఫ్కోర్స్ ఒక్కొక్కసారి నలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు తెలియకుండానే ఒక ప్రేమ అభిమానానికి ఎక్కడో ఒకళ్ళు బానిసలు అవుతారు. దానిని కూడా భూతత్వంలో పెట్టి చూపించి చిత్ర కథనాలుగా ఈరోజు నవే డేస్ అండి అసలు ఎవరిని నమ్మటానికి లేదు. నేను మా పిల్లలకి అదే చెప్తాను. అఫ్కోర్స్ వాళ్ళు నాకన్నా కూడా 1000 టైమ్స్ ఒక్కొక్కసారి మా బాబు నాకు నాన్న, మా పాపని నాకు అమ్మ అనుకుంటాను. మమ్మీ నువ్వు ఇంకా అందరినీ నమ్ముతావు మమ్మీ, నీకు ఇంకా బయట ప్రపంచం తెలియదు మమ్మీ. చాలా నాకు వాళ్ళు సెక్యూర్డ్గా చెప్తా ఉంటారండి. సో నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ఆడపిల్ల అంటే 100% జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మగపిల్లాడికి కూడా సెక్యూరిటీ లేని దినాల్లో ఉన్నాం మనం. కలికాలం అంటారు కదండి. సో అటువంటి దినాల్లో ఉన్నాం. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవటం నేర్పించాలి. నీతి నియమాలకి, నిజాయితీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటనేది మన బిడ్డలకు నేర్పించాలి మనం. అండ్ వాటితో పాటు మనం అటువంటి కట్టుదిట్టాలు ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనకి పేరు ప్రతిష్టలు ఎట్లా వస్తాయి అనేది కూడా మన బిడ్డలకు మనం నేర్పించాలి. ఇప్పుడు మీరు రాజకీయాల్లో కూడా ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ ఏది అతీతం కాదు ఇలాంటి వేధింపులకి అనుకున్నప్పుడు రాజకీయాల్లో కూడా చూసారా? ఆ రాజకీయాల్లో కూడా ఇలాంటి సంఘటనలు కనిపిస్తూ ఉంటాయా? నా విషయంలో టీడీపీలో ఇప్పటికి దగ్గర తిరిగి బాబు గారు గవర్నమెంట్ వచ్చినాక ఒక 100 మంది నాకు కాల్ చేస్తుంటారండి. ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళు మీరు కనుక టీడీపీలో ఉండుంటే మీరు మంచి స్థానంలో ఉండేవాళ్ళు. నేను ఎంత చెప్తారండి, అది పోయి మీరు బాబు గారి దగ్గర అనొచ్చు కదా. నేను అనేది ఇప్పుడు వేధింపులు అన్నాను చూడండి, ఈ రకమైన మహిళ అనగానే ఉండేటువంటి వేధింపులు అందులో కూడా ఉన్నాయా? రాజకీయాల్లో కనిపిస్తాయా? 100% ఉన్నాయండి. వాళ్ళకి అనుకూలతగా ఉంటే ఒకలాగా ఉంటాయి, అనుకూలతగా లేకుంటే ఇదిగో నాలాగా ఉంటాయి. బట్ నేను అప్పుడంటే నాకు దివ్యవాణికి పాలిటిక్స్ తెలీదు. నేను ఇక్కడ టీడీపీ పార్టీలో నా చిన్న రాజకీయ అరంగేట్రంలో పదవుల కోసం వాటి కోసం ఎవరికి నేను కాకాలు పట్టలేదు, నమస్కారాలు పెట్టలేదు. బాబు గారు అంటే నాకు ఇప్పటికీ అభిమానం. నేను టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చినాక అన్ని పార్టీలు నన్ను ఇన్వైట్ చేసినాయి. అఫ్కోర్స్ అప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సంప్రదింపులు జరిపారు. కానీ కేవలం పెద్ద ఆయనని నేను ఒక మాట అనాల్సి వస్తుంది అనే దానికి నేను ఆగిపోయాను. దాని తర్వాత 100 మందిలో 70 మంది ఏమన్నారో తెలుసా అండి, రాజనీతి పాటించాం, కక్కుర్తి పడి ఆ పార్టీకి ఈ పార్టీకి మీరు జాయిన్ అవ్వలేదు. ఎంతమంది అప్పట్లో నేను వచ్చినప్పుడు ఏముందండి, కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తే దివ్యవాణి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చింది, వాళ్ళ మనిషి జగన్ గారి కోవటు అనే విధంగా కూడా ప్రాపగండం చేశారు. మరి అయితే నేను అప్పుడే పోయి అందులో జాయిన్ అయ్యేదాన్ని కదా. సో ఆయన జైల్లో వేసినప్పుడు ఎంత బాధపడ్డానంటే, నేను కిందున్న ఆయనకి భోజనం తెచ్చే మాణిక్యం గారికి తెలుసండి, అన్న పెద్ద ఆయన ఎట్లున్నారు అన్న, మీరు భోజనం తీసుకెళ్తున్నారు, ఆయనకు కరెక్ట్గా ఇస్తారు, ఏమంటుంది అమ్మ ఏమీ లేదమ్మా అని ఆయన ఫోన్ కోసం బయట కాసుకొని నేను కూర్చునేదాన్ని. తర్వాత ఆదిరెడ్డి భవానీ గారికి కాల్ చేశాను. అచ్చెన్నాయుడు గారు అక్కడ వెళ్ళటానికి నన్ను అలో చేయలేదు. కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కనీసం ప్రెస్ వాళ్ళందరూ అన్నారు ఆయన గురించి. నేను అక్కడ వాకబ్ మీకేంటమ్మా వచ్చి, మీరు ఇంటి బిడ్డ లాంటి వాళ్ళు, టీడీపీకి మీరు వచ్చి పలకరించచ్చమ్మా అని చెప్పండి. సో కొద్దిగా వ్యతిరేకతన్నా కూడా మేము వెళ్ళాలి. మళ్ళీ ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళనే మాట్లాడాలి.
వాళ్ళనే అపాయింట్మెంట్లు అడగాలి. కాకపోతే మొన్న రామోజీరావు గారు చనిపోయినప్పుడు అనుకోకుండా బాబు గారిని అక్కడ చూశానండి. శైలజ గారితో మాట్లాడి నన్ను చూసి గబక్కన అలా అన్నారు, నమస్తే సార్ అన్నాను. ఆయన కళ్ళల్లో ఆ ప్రేమ అభిమానాన్ని నేను చూశాను. మ్యామ్తో మాట్లాడాను. సో ఫీల్ దట్ హ్యాపీ అని 100%. అందరూ నా కోసం లేడీస్ అడిగిన వాళ్ళే ఉన్నారు. ఆమె అంత కష్టపడుతుంది, అంత పనిచేస్తుంది. పాలిటిక్స్ మాకు తెలియదు, నేర్చుకొని మేము పనిచేసాం అక్కడ. వేధింపులు అనేవి ఇక్కడ కూడా ఉంటాయి. మహిళ అంటే ఒక చిన్న చూపు చూడడం అనేదో, లేకుంటే పక్కన పెట్టడం అనేదో రాజకీయాల్లో కూడా 100% ఉంటాయండి. మీరు ఏ పార్టీ అన్నా తీసుకోండి, మహిళలకి ఎంతవరకు స్థానం ఉంటుందండి? ఒక స్టేజ్ని మీరు తీసుకోండి, మీటింగ్స్ జరిగేటప్పుడు కానీ ఎక్కడ కానీ ఎంత టాలెంట్ ఉందన్నా, ఎక్కడో రేణుకా చౌదరి గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా వాయిస్ ఉందని వినిపించగలిగిన వాళ్ళు నెట్టుకొని వాళ్ళకంటే ఒక క్యాడర్ పెట్టుకొని మనీ ఉండి అన్నీ ఉంటేనే వెళ్ళగలుగుతున్నారు. కానీ ఇప్పటికీ ఏ స్టేజ్ చూసుకోండి, వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడే ఆడవాళ్ళు లేరా? ఎదగనివ్వరు. ఎవరు చేస్తున్నారా పని? మగవాళ్ళు చేస్తారా, మహిళలే చేస్తున్నారా? ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ అండి. ఒక్కొక్క చోట ఇప్పుడు ఒక స్త్రీ పైకి ఎదుగుతుంది అంటే వాళ్ళ అన్ని అంగుల పవర్ కోసం దేనికైనా దిగజారే క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు. కొంతమంది అయ్యో మేలు ఈగో ఎక్కడైనా కుటుంబాల్లోనే ఉంటుంది, ఆడవాళ్ళు మీరు తగ్గి ఉండాలి అనే విధంగా. నేనేమంటానంటే ఎదిగే వాళ్ళని ఎదగనివ్వాలి, స్త్రీలైనా పురుషులు. మొన్న ఆడదానివే శత్రువు. ఇప్పుడు ఆమె స్మిత ఐఏఎస్ ఉన్నారు కదా, సబర్వాల్ ఉన్నారు. ఆమె మాట్లాడింది అసలు ఎంత బాధాకరం అనిపించిందండి ఆడవాళ్ళకి కానీ దివ్యాంగులకి, మానసికంగా బాధపడే ఎంత ఒక ఆమెకున్న స్థానంలో ఆమె అసలు కామెంట్ చేయదగున. అలానే పోయి అందరూ ఆడవాళ్ళు అలానే మనం చెప్పలేముగా. గవర్నమెంట్స్ కూడా కొంతమంది మాట్లాడినంత వరకు మాట్లాడారు, టేక్ ఇట్ ఈజీ అయిపోయింది. కానీ ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకి ఈరోజు కార్లో వెళ్తున్నాం, ఇవాళ మార్నింగ్ చూసాం, ఏదో సడన్గా ఒక యాక్సిడెంట్ అయిపోయింది, 4 స్పాట్ డెడ్ అయిపోయారు. సపోజ్ అటువంటి యాక్సిడెంట్లో నీ కాలో నీ చెయ్యపోతే, నువ్వు పుట్టడం అందంగా అన్నీ పుట్టినా ఆన్ ద స్పాట్ నువ్వు కూడా దివ్యాంగులవేగా అవుతావు కదా. అందుకని నువ్వేం సాధించలేని దానివా, నువ్వేం చేయలేని దానివా? సో రిజర్వేషన్స్లో మాకు ఇట్లా కావాలి అట్లా కూడా సభ్యతగా మీరు మాట్లాడండి. అసలు అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనది. ఎంతమంది నాకు వాళ్ళు కాల్ చేసి అమ్మ మీరు రండి, అక్క మీరు పార్టీ తరపున మీరు మాట్లాడండి, మీ వాయిస్ కూడా వినిపించండి అని అంటే, అసలు మా వాయిస్ వినిపిద్దామంటే కాంగ్రెస్లో చేరినాక ఇంతవరకు ముఖ్యమంత్రినే నేను కలవలేకపోయాను. 1000 మంది ద్వారా వెళ్ళాను నేను. మోర్ దెన్ 1 year అయింది మీరు జాయిన్ అయ్యి పార్టీలో? ఇంతవరకు లేదు. ఆయన పార్టీకి నేను జాయిన్ అవ్వక ముందు రేవంత్ రెడ్డి గారిని కలిశానండి. నేను ఇక అదే చూసి ఏమన్నా మనకి ఇంకా ఆయన దగ్గర మాకు అపాయింట్మెంట్ దొరకనివ్వకపోతే ప్రజా భవన్ దగ్గర అందరూ మాట్లాడదామని ఉన్నానండి. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ అనేది. అదే అందరూ అంటున్నాం. మేము ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి గొప్ప వ్యక్తి దగ్గర పనిచేద్దామని ఆశతో వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి రాజకీయం అంటే ఏంటో నాకు తెలియదు. స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని వాళ్ళు ఇబ్బంది పెట్టిన విధానాన్ని అర్థం చేసుకోవడానికి కూడా నాకు టైం పట్టింది. సో మంచో చేయడం మేము బయటకు వచ్చాం. ఆయన శిష్యుడు ఈయన. అన్నిటికన్నా కాంగ్రెస్ రేపు సెక్యులరిజం పార్టీ, మన వాయిస్ 4 స్టేట్స్లో వినిపించవచ్చు యాజ్ ఎ ఆర్టిస్ట్గా. పైగా నాకు ఓటు హక్కు ఉన్నదంతా తెలంగాణ అని చెప్పని బిఫోర్ ఎలక్షన్స్ మేము జాయిన్ అయ్యాము. అందరినీ కలవగలిగానండి. ఇక్కడ నాకు కనిపిస్తున్న కొన్ని దీనిని బట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా అపాయింట్మెంట్ కూడా అక్కడ వరకు వెళ్ళిస్తున్నారు. కానీ సార్ని కలవటానికి ఒక సముఖత అనేది మాకు ఏంటి అనేది మాకే అర్థం కాకుండా ఉంది. మేము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి, కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ, అక్కడ చాలా మనకి ఎంకరేజ్మెంట్ ఉంటుందని వస్తే కొంతమంది లేడీస్ ఏమో అమ్మో మళ్ళీ దివ్యవాణి వచ్చింది ఈమె వాయిస్కి మాకెక్కడ పోటీ అవుతుందని కొన్ని ఏడుపు మొహాలు. కొంతమంది ఏమో అసలు ఈమెకి ఏమన్నా చిన్న పోస్ట్ ఇచ్చినా కూడా మాట్లాడేస్తుంది అనేది కొంత. అసలు రేవంత్ గారు అంటే నాకు ఎంత అభిమానం అంటే ఆయన ఫైట్ చేసే విధానం కానీ ఆయన ఆ చాకచక్యం కానీ ఎంత ఆశతో వచ్చామో. రేపు మళ్ళీ డిసెంబర్ వస్తే 1 year అవుతుందండి. ఇంతవరకు ఆయన దగ్గర నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఏడవాలా నవ్వాలా ఎవరికి మేము ఏం చెప్పుకోవాలో మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రావాలి అనేటువంటి ప్రచార క్యాంపెయినింగ్ కమిటీయా, దాంట్లో కూడా మీరు? అంటే నేను జాయిన్ అయిన వెంటనే స్టార్ క్యాంపెయినింగ్ వేశారండి. బిఫోర్ దట్ కూడా రేవంత్ గారిని కలిసాము. అండ్ తర్వాత ఎలక్షన్ మానిటరింగ్ కమిటీలో మనల్ని వేశారు. ఆయన బిజీగా ఉన్నారు, నేను కాదు అంటలేదు. కానీ అపాయింట్మెంట్ కోసం ఎంత గంటలు వెయిట్ చేశాను. అండ్ బట్టి గారిని కలిసాము. చాలా ఆయన పెద్ద మనసుతో చాలా
మనల్ని మంచిగా మాట్లాడారు సార్, ఇది మనం చేయగలము, స్టేట్లో ఎక్కడ ఉందన్నా కూడా మన వాయిస్ వినిపించడానికి కానీ జరుగుతున్న దానికి కానీ అని చెప్పని. తర్వాత మేము జాయిన్ అయినప్పుడు ఠాకరే గారి సమక్షంలో జాయిన్ అయ్యాము, దీపాదాస్ మున్షే గారిని కలిసాము, అలానే మధు యాష్కే గారు కానీ అందరూ మంచిగా కోఆపరేట్ చేసి డెఫినెట్గా. కానీ మెయిన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆయన చెప్పిన దాంట్లోనే కదండి జరుగుతుందంతా. సో ఇప్పటికీ ఆయనని కలవలేకపోవటం నాకు చాలా బాధగా ఉంది. ఎంత ఆశతో అంటే అక్కడ మనం మిస్ అయిపోయిన ఆయన శిష్యుడిగా ఎంత ఉన్నా కూడా నా ఇది ఉంటుంది, మంచిగా మన భవిష్యత్తు ఒక మంచి లీడర్ కింద వర్క్ చేయాలనే ఆశతో మనం ఉన్నాము. ఇప్పుడు టీపీసీసీఏ కాదు ఏపీసీసీ, అక్కడ ప్రెసిడెంట్ కూడా షర్మిల గారే ఉన్నారు. ఒక ఉమెన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అక్కడికి వెళ్ళారా, కలిసారా, ఏం జరిగింది క్యాంపెయినింగ్? ఇట్లా వితౌట్ డిజిగ్నేషన్ హౌ కెన్ ఐ గో అండి? మనకంటూ ఒక గుర్తింపు ఇవ్వకుండా పార్టీ నుంచి మనం ఎలా ఇవ్వగలం? అక్కడ ఉన్నటువంటి ఎవరు కొప్పలరాజు గారని, తర్వాత ఇంక చాలామంది లోపల ఉన్న వాళ్ళకి కాల్ చేసి నేను మరీ అడిగాను. ఎందుకంటే మనకి వాయిస్ ఉంది. ఠాకరే గారి సమక్షంలో మేము జాయిన్ అయినప్పుడు నార్త్ ఇండియన్గా ఆయనకి అదే చెప్పారు, ఎంఐకి ఆర్టిస్ట్గా ఉంది, ఫేస్ వాల్యూ ఉంది, మంచి టాకింగ్ పవర్ ఉంది, కాబట్టి 4 స్టేట్స్కి కూడా ఉపయోగించుకోవచ్చు అని జాయిన్ అయ్యేటప్పుడు అలా చెప్పారు. జాయిన్ అయిన తర్వాత మనం చాలామంది ప్రముఖుల ద్వారా మనం వెళ్ళినా కూడాను మరి షర్మిలా గారి వాయిస్తో పాటు మీ వాయిస్ కూడా కలిస్తే ఏపీకి ఇంకా కాంగ్రెస్కి ప్లస్సే కదమ్మా అని అన్నారు. కానీ ఎవరు మనకి అక్కడ ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళిన వాళ్ళు లేరండి. పైగా ఫ్రాంక్గా ఏంటంటే ఒక నాయకురాలు పక్క నుండి మాట్లాడేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే డామినేట్ అయిపోయి మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటే ఎదగనివ్వకపోవటం సహజం అయిపోయింది. ఆడదానికి ఆడదే శత్రువు, ఆడదానికి మగడే శత్రువు, ఆడదానికి మగ ఆడ ఇద్దరు శత్రువు. సో ఇటువంటి పరిస్థితుల్లో మేము స్విమ్ చేస్తున్నాం ఫ్రాంక్గా. దివ్యవాణి గారు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్లోకి రాకముందు నుంచి కూడా విజయశాంతి గారు ఉన్నారు, జయసుధ గారు ఉన్నారు, జీవిత గారు ఉన్నారు, ఇలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు, పాలిటిక్స్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సరే, ఎలాగూ జయలలిత గారేమో అక్కడ సీఎం దాకా అయ్యారు, ఆ తర్వాత బెంగాల్లో 2 ఎంపీలు అయ్యారు. ఇలా చూసినప్పుడు మన దగ్గర మన సినీ నటీమణులకి పాలిటిక్స్లో అవకాశాలు వస్తున్నాయి, లేకుంటే ఒక పదవి ఇస్తున్నారు, నమ్మకం ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రౌడ్ పుల్లింగ్, ఇవన్నీ పనికి వస్తున్నాయి అనుకుంటున్నారా? 100% అండి. పాలిటిక్స్లో మనకి కావాలంటే ఒకటి ప్రజలకి చేరువుగా ఉండాలి. ఏది ఉన్నా లేకపోయినా వీటన్నిటికన్నా కూడా ప్రజల మధ్యలో మమైకమైపోవాలి. వాళ్ళ కోసం జీవితం అన్నప్పుడు ఒక డెడికేట్ మైండ్తో పనిచేయటం ఒక కేటగిరీ. రెండోది వచ్చి ప్రజలతో మమైకం అవుతూతో పాటు కింద ఉన్న వాళ్ళతో కూడా తల్లో నాలికలాగా ఉండాలి. తప్పున్నా తప్పు లేకపోయినా సహించుకొని ఉన్నది ఉన్నట్టు మాట్లాడకూడదు. ఇప్పుడు నేను అదే కదా యథార్థవాది లోక విరోధి అంటే దానికి అప్పుడు అర్థం తెలిసేది కాదు నాకు. సో ఇప్పుడు నా లైఫ్లో కరెక్ట్గా నాకు అర్థమవుతుంది, ఓ ఇలా ఉండకూడదు, వాళ్ళు చేసింది తప్పైనా సరే అన్నీ పర్లేదండి, ఇది బాగుందండి, అదండి అలాగేనండి అని చెప్పాలి మనం. ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా పాలిటిక్స్ అయినా ఏదైనా సరే మనం ఎదగాలి అని అంటే, లేకపోతే పైసలు ఉండాలి మంచిగా. అదిగో ఈ సీటు కావాలంటే ఇంత మొహం మీద కొట్టేసి మనం తెచ్చుకోవాలి, అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ అయినా అనే విధంగా ఉండాలి. ఒట్టి మన టాలెంట్ అంటే 4 గీసుకోవటానికే పనికి వస్తుంది, అంతే, ఇది ఏమీ ఉండదు అన్నమాట. సో అట్లా అన్నిటికీ పాలిటిక్స్ నవే డేస్ అట్లా ఉంది. ఒకప్పుడు ఝాన్సీ లక్ష్మీ బాయ్ గారు కానీ వాళ్ళందరూ వచ్చారనంటే అటువంటి సిచ్యువేషన్స్. సో ఒక లీడర్గా నిలబడటానికి ఉంది, కానీ ఇప్పుడు ఏమీ లేదు. ఎక్కడక్కడ మోసం చేసే వాళ్ళకి బాగుంటుంది పాలిటిక్స్. నెక్స్ట్ మేము దివ్యవాణి గారిని ఎలా చూడొచ్చు? ఫిల్మ్స్లో కావచ్చు, పాలిటిక్స్లో కావచ్చు. 100% అండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా నవే డేస్ మేము వెళ్ళి మా స్థాయికి పోయి దిగజార్చుకొని క్యారెక్టర్స్ ఆడుకోలేము. అండ్ రెండోది వచ్చి కాంప్రమైజ్ అసలు అవ్వలేము. ఇప్పుడున్న జనరేషన్ చాలా భయంకరంగా ఉంది. వయసు వావి వరుసలు ఏమీ లేవు, అన్నీ మనకి కళ్ళతో తెలిసినా కూడా. సో మేమే ఓన్ ప్రొడక్షన్ చేయడానికి వీఆర్ ప్లానింగ్ అండి. నాకు మంచిగా నాలో ఉన్న ఒక ఆర్టిస్టిక్ నాకు తగ్గట్టు ఒక మంచి క్యారెక్టర్స్ చేసి చనిపోయేలోపు పెళ్లి పుస్తకంతో పాటు ఇంకా ఒక మంచి క్యారెక్టర్గా కానీ లేదు మన మెయిన్ నా బేస్గా కూడా చేయాలని ఒక ఆలోచనతో ఉంది. నాకు మంచి ఒక కుటుంబ సన్నిహితమైన టీంని దేవుడు నాకు ఇచ్చాడు. వీఆర్ మంచి గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళతో సైమల్టేనియస్గా సినీ ఇండస్ట్రీలో చేయాలనేది ఒక ఆశ. ఒక్కసారి ఏముందండి, ఒక సినిమా సక్సెస్ కొట్టిందంటే మళ్ళీ అందరూ ట్రాక్లో పడుతుంది. సో ఆ ఆపర్చునిటీ కోసం ఐఎమ్ వెయిటింగ్ అనమాట. అండ్ రెండోది వచ్చి పాలిటిక్స్లో మాత్రం నాకు సంఘటనలు ఏమైనా, అక్కడున్న అధికారులు ఏమైనా
నాలో నీతి నియమాలు ప్రజలకి చేరువగా ఉండాలనే మనసు నాకు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నాకు ఒక రూట్ ఇస్తాడనేది నా ఆలోచన. అండ్ కొంచెం పిల్లలు చదువులు దీనిని బట్టి నేను ప్రజల మధ్యలోకి వెళ్ళలేకపోతున్నాను. డెఫినెట్గా ఇటు తెలంగాణ కానీ ఏపీ కానీ చాలామంది ప్రజలు మనకి కాల్ చేసి, మ్యామ్ మీకోసం మేమున్నాం, మీరు ఏ నిర్ణయం అంటే ఆ నిర్ణయం అనే దానికి గొప్ప ఇంకొకటి ఏంటంటే లేడీస్ అండి. పెట్టుకున్నారు దివ్యవాణి. ఆడదానికి ఆడదాని శత్రువు అంటారు. నా విషయంలో మాత్రం అది విరోధంగా చాలామంది లీడర్స్ అయ్యే కెపాసిటీ ఉన్నవాళ్ళు కూడా అమ్మ నీ మంచితనానికి మేము ఉన్నామని నాకు సపోర్ట్ చేసే ఉన్నవాళ్ళు తప్పకుండాను. అది కులాలకి మతాలకి రాష్ట్రాలకి అండ్ పార్టీలకి అతీతంగా ఏ పార్టీలో ఉన్న ఆడదానికి అన్యాయం జరిగినా ఏ మతంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగినా ఒక టీం వర్క్గా వెళ్ళి న్యాయం కోసం పోరాటం చేస్తే ఈరోజు నాకు నేనున్న పార్టీలు నాకు పట్టం కట్టకపోవచ్చు, నేనున్న పార్టీలు నాకు ఒక అధికారాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ప్రజల గుండెలలో చేరువుగా ఉండాలనే దానికి మాత్రం అనుక్షణం నేను కష్టపడతానండి. ఎందుకంటే ఈరోజు నా బిడ్డకు ఆ కష్టం రాకపోవచ్చు, కానీ ఆ కష్టంలో ఉన్న ఒక బిడ్డను ఆదరించి నిలబెట్టగలిగానంటేనే అది నాకు నా మనసుకి ఎక్కడ లేని తృప్తినిస్తుంది. సో అటువంటి దానికోసం మంచి మనసున్న మనుషుల కోసం అండ్ మాకు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా కావాలి. ప్రతిదీ ఈరోజు ఆర్థికంగా కూడుకున్నది. ఒక 10 మందిని నాతో పాటు తీసుకువెళ్ళాలంటే వాళ్ళకి కాఫీలు భోజనం ముట్టి కొన్ని రోజుల వరకు నేను చేయగలను. సో ఎంతోమంది ఎంతెంతో డబ్బులు పబ్బులకి వెళ్ళి రాంగ్ రూట్లో ఉండి ఖర్చు పెట్టుకొని వేస్ట్ చేసుకుంటున్నారు. సో నేను దానికి కూడా ఒక టీంని సిద్ధపరచుకొని మమ్మల్ని నడిపించే వాళ్ళు ఉండటానికి కూడా వీఆర్ ప్లానింగ్ సూన్. అటువంటి దానిని కూడాను అది ఏ రాష్ట్రమైనా ఎక్కడున్నా కూడా వెళ్ళి చేయటానికి నా శక్తి ఉన్నంత వరకు. ఎందుకంటే దేవుడు నాకు ఐఎమ్ అచీవ్ ఎవ్రీథింగ్. బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు, దేవుడు కృపను బట్టి వాళ్ళు మంచి స్థానంలో ఉన్నారు. సో చేయాలనేటువంటిది ఒక ఆలోచన ఉంది. దానికి మెల్లమెల్లగా నడకలు నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఉన్న టీంను కూడా ఫిల్టర్ చేసుకోవాలి. సో మన వెనకాలే ఉండి ఎవరి స్వభావం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఒక సమిష్టి కృషిగా నేను చేయాల్సిందాన్ని. గాంధీ గారు లాంటి వాళ్ళకే పక్కన గాడ్సేలు ఉన్నారు. ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ కదండి. ఇప్పుడు దేవుడు అన్నారు, మతము అన్నారు, ఇవన్నీ అయిన తర్వాత సడన్గా అప్పటిదాకా ఉన్నటువంటి దివ్యవాణి గారు చాలా పూజలు కనిపించాయి సినిమాల్లో, ఇవన్నీ సడన్గా పోయి క్రిస్టియానిటీలోకి వెళ్ళారు. మీరే వెళ్ళారా, ఎవరైనా తీసుకెళ్లారా? హస్బెండ్, ఫ్యామిలీ ఏంటి అసలు మీతో పాటు ఎలా వచ్చేసారు అందులోకి? అట్లేం లేదండి. ఇట్స్ బైబుల్ ఈజ్ ట్రూ అంతే నేను నమ్మాను. ఎందుకంటే చరిత్ర తీసుకుంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వమే, కానీ ఇంకొకరిది లేదు. బైబుల్ చరిత్ర, దానికి ఆధారాలు ఉన్నాయి. అసలు క్రీస్తు ఎవరు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఎవరిని చంపలేదు. ఎక్కడైనా చరిత్రలో మనం తీసుకుంటే ఎవరిని చంపలేదు, రాజ్యాల మీద దండ ఎత్తలేదు, ఇంకొకళ్ళ ప్రాణం ఎక్కడ ఆయన తీయలేదు, అండ్ ఎక్కడ ఆయన నోటేమట ఒక చెడుని మనం చూడలేదు. ఆయన గన్ పట్టుకున్నట్టు కానీ బాణాలు పట్టుకున్నట్టు కానీ ఎక్కడ ఒక మాదిరికరమైన జీవితం, ఒక మనుష్యుడు ఎట్లా ఉండేదని చూపించాడు. నా మార్గంలో నడవండి అన్నాడు. అండ్ అన్నింటికన్నా ఇంకొకటి గొప్పది ఏంటంటే, చాలా వీటి గురించి కూడా వాదాలు తర్కాలు ఈ సోషల్ మీడియాలో వచ్చినాయి. ఒక్కటి చెప్తున్నాడు ఆయన మృతుడుగా భూమిలో లేడు. సపోజ్ మా అమ్మనో మా తాతగారో మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు 4 ఫాదర్స్ చనిపోయారు అని అంటే వాళ్ళని భూమిలో పాత పెట్టాము. అక్కడ వాళ్ళకి నమూనాలు, వాళ్ళ డెడ్ బాడీస్ కొన్ని రోజుల తర్వాత శిథిలమైపోయి ఆ బోన్స్ అయి ఉంటాయి. కానీ యేసయ్య చనిపోయిన వ్యక్తి భూమిలో ఉన్నాడు అనటానికి ఆధారం లేదు. అది ఖాళీ సమాధి, ఆయన సమాధి ఎంటీ. సో ఆయన ఏమయ్యాడు, పైకి వెళ్ళాడు. ఎలా వెళ్ళాను నేను అలా వస్తాను అని చెప్తున్నాడు. ఒక క్రైస్తవ జీవితం విశ్వాసం అండి. బైబిల్ ఈజ్ డిఫరెంట్. ఈరోజు ప్రతి దాంట్లో కేటు డూప్లికేట్ ఉంది కదండి. సెల్ ఫోన్స్లో ఒరిజినల్ బ్రాండ్ ఉంది, డూప్లికేట్ ఉంది. అలానే ప్రతి దాంట్లో కూడా మనం కొట్టుకునే పర్ఫ్యూమ్ నుంచి మేకప్ మెటీరియల్ దగ్గర నుంచి ఈవెన్ బట్టల్లో కూడా క్లాత్ మెటీరియల్లో అన్నిట్లో నాణ్యమైనవి ఉన్నాయి, డూప్లికేట్ ఉన్నాయి. డూప్లికేట్లు ఏంటంటే నాణ్యమైన వాటికన్నా బెనిఫిట్గా కనపడతాయి. ఇప్పుడు డైమండ్ సెట్లు వచ్చినాయండి, ఎన్నో వచ్చినాయి. ఒరిజినల్ డైమండ్ కన్నా పిచ్చివే డైమండ్ కన్నా ఇంకా ఎక్కువ ఉంది. అందుకేనా హిందూ మతం కంటే ఇంకా క్రిస్టియానిటీయే గొప్పది అనిపించింది? ఎందుకలా మీ హిందూ కాదు ఇటువైపు వెళ్ళాలి అనేది? నేను హిందూ కాదు, నేను హిందూ. క్రీస్తుని నా స్వరక్షడిగా నేను అంగీకరించాను. భారతదేశంలో నేను పుట్టాను అంటే క్రీస్తును అంగీకరించిన మాత్రాన నేను హిందూని కాకుండా పోతానా?
బట్ పూజలు చేస్తారా? ఏ పూజలు చేస్తారు మీరు? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన పేరు కుసుమ్ కుమార్ గారు, జెట్టి కుసుమ్ కుమార్ గారు. ఆయన కేజీఎఫ్ అని ఒక కమ్మ సంఘాన్ని పెట్టారు. ఆ సంఘం పెట్టినప్పుడు చాలామంది నన్ను అడిగారు, ఒక చౌదరిగా దివ్యవాణి గారు మీరు కూడా అక్కడ ఉంటే మీరు బాగుంటుందండి అని చెప్పని. సో కొన్ని పరిస్థితులను బట్టి కుసుమ్ కుమార్ గారిని, ఆయన కూడా మా తెనాలి. సో ఆయన నేను కలవలేకపోయాను. తర్వాత ఆన్ టైము ఆయన చేస్తున్నప్పుడు నేను కలిసాను ఆయన్ని. ఏంటమ్మా దివ్య పార్టీలు అంటే సో అండ్ సో అండి అని మొత్తం నేను చెప్పుకొచ్చాను ఆయనకి. యాజ్ ఎ ఫెమిలియర్గా ఆర్టిస్ట్గా దీంట్లో యాంకరింగ్ కానీ మొత్తం మీరు పార్టిసిపేట్ చేద్దరు కానీ బాగుందమ్మా అని అన్నారు. నేను అక్కడ కూర్చుండగానే టీడీపీలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి, అదే ఎవరంటే టీడీ జనార్దన్ గారికి కాల్ వచ్చింది. నేను అప్పటికి జరిగిందంతా ఆయనకి సింపుల్గా చెప్పాను. ఇద్దరు సీఎంలు వస్తున్నారు, ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ టీవీ5కి అంతా మాట్లాడుతారు. మా ఎదురుగా నేను మా పాప వెళ్ళాము. నేను వచ్చేసినాక అక్కడ ఏం డిస్కషన్ జరిగిందో తెలీదు. నాకు ఫోన్ లేదు, అట్లీస్ట్ నాకు ఒక ఇన్విటేషన్ లేదు. ఆయన నేను రేవంత్ గారితో నేను మాట్లాడిస్తానమ్మా అని చెప్పారు, ఫోన్ అవాయిడ్ చేస్తారు. ఏమనుకోవాలండి? మీరు కేజీఎఫ్ దాన్ని అటెండ్ అవ్వలేదు అసలు మాకు ఇన్విటేషనే లేదు. కూర్చోబెట్టి అంత మాట్లాడిన వ్యక్తి అట్లీస్ట్ రామ్మా అని కూడా చెప్పలేదు. చెప్పాను సార్ నాకు ఇంత స్ట్రెంగ్త్ ఉంది, చెన్నైలో ఉంది, చెన్నైలో ఆదిశేషయ్య గారు ఉన్నారు, మీకు ఖమ్మం అనుకుంటే అంత ఆయన మమ్మల్ని పిలవనంత మాత్రాన నేను కమ్మదాన్ని కాకుండా పోనుగా, అదే కమ్మ రక్తం నాలో లేకుండా పోదుగా, అదే రోషం నాలో లేకుండా పోదు కదండి. ఎందుకు కన్సిడర్ అలానే ఎందుకు చెప్తున్నాను, ఐ డోంట్ నో. టీడీపీ నెట్వర్క్ బాబు గారి స్థాయికి ఆయన అలా చెప్పరు, లోకేష్ గారి స్థాయికి అలా చెప్పరు. కింద ఉన్న వాళ్ళు ఏంటి, అదే బ్రాండు అదే వాళ్ళు. ఇక్కడే అమ్మాయి ఎక్కడ ఎదుగుతుందో ఎదుగుదల లేకుండా చేయడానికి. ఈరోజు రోజా టీడీపీ నుంచి బయటకు వచ్చినాక ఇష్టానికి మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది, ఎదగనేదాలని ఆపగొట్టడం వలని. అఫ్కోర్స్ ఆమె కొంచెం చాలా ఎక్స్ట్రాడనరీగా సంబంధం లేకుండా కూడా ఆమె పిచ్చి పిచ్చి మాట్లాడింది. మేము ఇప్పుడు అలా మాట్లాడలేదే. మేము ఏ పార్టీలో ఉన్నా ఆయనకి ఇచ్చే మర్యాదని ఇచ్చాం. కానీ మా భవిష్యత్తును అణగదొక్కుతున్నారు. తొక్కు ఎంతవరకు తొక్కుతావు నువ్వు? బంతిని గోడకి ఎంత బలంగా కొట్టినా అది మళ్ళీ రివర్స్లో వచ్చి అంత నీకు తగులుతుంది. కానీ నేను దేవుడికే వదిలిపెట్టేసుకున్నాను, బాధపడ్డాను కొంచెం సేపు. అంత మాత్రం నేను కమ్మదాన్ని కాకుండా పోనుగా, నీలో ఉన్న బ్లడ్డే ఆ రోషం నాలో లేకుండా పోదుగా. ఎందుకు చెప్తున్నానంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. చిన్నప్పటి నుంచి మనం స్కూల్స్లో కూడా నేర్పించాం. నేను దేవుణ్ణి అంగీకరించినంత మాత్రాన నేను ఇండియన్ కాకుండా పోనండి. ఇప్పుడు మీరు క్రిస్టియానిటీలోకి అంటే ఆ మతాన్ని స్వీకరించారు కాబట్టి అది మతం కాదండి. దీంట్లోకి పిలవకపోవడానికి రీజన్ ఏంటని మీరు? ఇప్పుడు క్రైస్తవులు అనబడిన వాళ్ళు, పెద్ద పెద్ద పాస్టర్స్ బోధించే వాళ్ళు కూడా మత మార్పిడి అంటే ఎందుకు దానిని అంగీకరిస్తున్నారు, ఖండించలేకపోతున్నారు నాకు అర్థం కాదు. యేసయ్య ఎక్కడ నేను మతం అని చెప్పలేదు. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్ అన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన మార్గాన్ని నేను ఎంచుకున్నాను, ఆయన సత్యాన్ని నేను నమ్ముతున్నాను. ఆయనే సత్యం, ఆయన మాత్రమే సత్యం అనేది నేను నమ్ముతున్నాను. ఆయనే జీవం అన్నాడు. ఆ జీవం ఏంటి? ప్రతి మనిషి చనిపోవాల్సిందే. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆత్మకి చావు లేదు. రేపు నా ఆత్మకి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఆయన అని అన్నాడు. కానీ ఆయన ఎక్కడైనా నేను ఒక మతం అని చెప్పారా అండి? క్రైస్తత్వం మతం అని ఎవరు చెప్పారు? అది మార్గం. ప్రతి క్రైస్తవుడు దాన్ని ఖండించాలన్న స్థితిలో ఉన్నారు. ఎందుకు ఒప్పుకుంటున్నారు దానిని? పెద్ద పెద్ద వాళ్ళు సంఘాలు పెంచుకుంటున్నారు, చర్చిల్లో విశ్వాసాలను కూర్చోబెట్టుకుంటున్నారు. కానీ అరే బాబు ఒక్కరోజున ఒక ధర్నా చేసి ఇది మతం కాదండి. నేను హిందువుని, నేను భారతదేశంలో పుట్టాను, క్రీస్తుని నా స్వరక్షకుడిగా అంగీకరించాను. అది కాదంటానికి ఎవరికి రైట్స్ ఉంది? ఇప్పుడు మీరు పూజలు చేస్తారా ఇంట్లో? ఇప్పుడు శ్రావణ మాసం పూజలు కావచ్చు, మిగతా పూజలు అంటే నేను క్రీస్తుని తెలియనప్పుడు నేను చేసేదాన్నండి. ఇప్పుడు చేయట్లేదు. అంటే ఎందుకు చేయట్లేదంటే సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి సృష్టాన్ని పూజించాల్సిన అవసరం నాకు లేదు. సృష్టికర్త ఇప్పుడు ఈ ఫోన్ని క్రియేట్ చేసిన వాడు ఒకడున్నాడు, వాడిని అప్రిషియేట్ చేయాలి. శాంసంగ్ కనుక్కున్నది ఎవరు, ఈ టెక్నాలజీ కనుక్కున్నది ఎవరు, దానికి ఆ బుర్ర పెట్టి ఉపయోగించిన వాడిని మనం మెచ్చుకుంటాం. కానీ శాంసంగ్కి నేను అవార్డు ఇవ్వను, శాంసంగ్ని నేను మెచ్చుకోను. ఇది జస్ట్ ఒక ఫోన్ మాత్రమే. అలానే జీవనదులని, చెట్లుని, భూమి ఆకాశాన్ని సృజించిన దేవాది దేవుడు ఒకడున్నాడు. ఆయనని నేను వర్షిప్ చేస్తాను. కానీ ఆయన వర్షిప్ చేసిన చెట్లని నేను ఎందుకు పూజించాలి? క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు, బాక్సింగ్ డే, క్రిస్మస్ అంటే క్రిస్మస్ సెలబ్రేట్ చేయమని బైబిల్లో ఎక్కడ లేదండి. మనకి చాలా దేవతలు ఉన్నారు, చాలా నెలలో ఒక 10-15 మనము పండుగలు చేసుకుంటున్నాము.
క్రైస్తవులకి ఈస్టర్ ఒకటి, క్రిస్మస్ ఒకటే ఉంటుంది. జస్ట్ అది ఒక క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటమే కానీ ఆయన పర్టికులర్ ఈరోజే ఇదే దినాన్ని పుట్టాడని బైబిల్లో ఎక్కడ లేదు. అంటే ఆమె గర్భాన ఉన్నప్పుడు ఆ చలి జరిగింది, ఆమె తలదాచుకోవటానికి ఎక్కడ ఇది లేదు అనే ఒక సిమ్టమ్స్ని బట్టి దిస్ ఈజ్ క్రిస్మస్ అని అన్నారు. అది క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటం, మన పిల్లలు కూడా మరీ ఏమీ లేకుండా ఉండకూడదనే. కానీ వాట్ ఈజ్ క్రిస్మస్ యొక్క ఆంతర్యం ఏంటి? క్రిస్మస్ ప్రభుని ఆరాధించటం. దేవుడు ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు రాఖీ సెలబ్రేట్ చేసుకుంటారా? పాపు బాబా ఉన్నారు, పాప బాబు ఇద్దరు ఉన్నారు కాబట్టి. అంటే అందరూ కట్టుకుంటారని వాళ్ళు కట్టుకుంటారు. దీపావళి అంటే నేను క్రీస్తునకు ముందు నాకు చాలా ఇష్టం. అది వెలుగు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో దీపాలు పెట్టుకొని చూస్తానికి ఒక అందంగా ఉంటుంది. క్రాకర్స్ కొద్దిగా మనకి ఆ సౌండ్స్ అవి కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తాయి కానీ క్రిస్మస్ అలంకరణ. ఇప్పుడు ఏమైనా శ్రావణ శుక్రవారం వచ్చిందనుకోండి, ఇల్లు శుభ్రం పెట్టుకోవటం తప్పేముంది, ఇంటికి మామిడి తోరణాలు పెట్టుకోవటం తప్పేముంది, వేపాకులు తేవటం తప్పేముంది. అవన్నీ కూడాను సైంటిఫిక్గా కలిసి ఉన్నాయి. ముగ్గులు వేస్తారు ఇంటి ముందు, ఎందుకు వేస్తారు? అందులో ముగ్గులో అది ఉంటుంది కదండి, ఏమంటారు దాన్ని, బ్లీచింగ్ లాంటిది కలుస్తుంది. అది వేసినప్పుడు క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా గడపలకి పసుపు పూస్తారు. పసుపు కూరల్లో వాడుకోవట్లేదా? గడపలకు పూసే పసుపు అని చెప్పని కూరల్లో పసుపు వేయకుండా క్రైస్తవులు పసుపులు తినరా? కాళ్ళకి పసుపు రాసుకుంటే తప్పేముంది? రాసుకుంటారా? ఏమండి, కాళ్ళకి పసుపు రాసుకుంటాను, తప్పేముంది? కూడా రాసి మా ఇంట్లో గడపలకి రాస్తాను. అంటే బొట్టులు అవన్నీ పెట్టేంత ఓపిక లేదు, టైం లేదు. కానీ ఒకప్పుడు కుంకాలు అవి పెట్టేవారంటే యాంటీబయాటిక్ కింద వాడేవారు. మరి అటువంటిప్పుడు కాళ్ళకు పసుపు రాసుకుంటే తప్పు అంటే క్రైస్తవులు కూరలు వేసుకోవటం కూడా తప్పేగా. మూడాలు ఆచారాలు కాదండి. సో మనము ట్రూత్లోకి క్రిస్మస్ అంటే ఏంటి, ప్రభువుని ఎరగని వాళ్ళకి చెప్పటం, క్రీస్తుని ఆరాధించటం. ఒక వ్యక్తిని మనం ఆరాధిస్తున్నామంటే ఆ వర్షిప్ ఏంటంటే మన వర్షిప్లో ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోయినప్పుడు మనం చేసిన తప్పులేంటి, మనమేంటి, పరిపూర్ణంగా క్రైస్తత్వం అనేది ఒక్కటి నిమిషంలో జరిగిపోయేది కాదండి. మరణము వరకు నిరంతరం అది సాగేటువంటి ఒక ప్రక్రియ. ఇప్పుడు దేవుడి దగ్గర చర్చికి వెళ్తాను, కాసేపు ప్రేయర్లో ఉంటాను, వాళ్ళు చెప్పే మనసులో మాటలుంటాయి. ఇతరులు రాగానే నా కోపంగానే ఉంటుంది, నా ఈర్ష్యగానే ఉంటుంది, నా స్వార్థంగానే ఉంటుంది. సో అందరూ ఆయన చెప్పినంత మాత్రం ఇది మతం కాదండి. నేను హిందూ, నా కులము యేసుక్రీస్తు వారికి కూడా యూదా రాజసింహం, ఆయన యూదుడనే ఒక గుర్తింపు ఉంది. దేవుడు నాకు ఇచ్చిన కులాన్ని నేను దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలామందికి యేసుక్రీస్తు వారు అనగానే తక్కువ జాతిలో ఉన్నవాళ్ళు ఉన్నారు అని ఉంటుంది. ఈరోజు మీరు చెప్పేది నిజమైనా, నేను చెప్పేది అబద్ధమైనా, లేదు నేను చెప్పేది నిజం మీరు చెప్పేది అబద్ధమైనా, ఒకానొక దినాన్న ఈ నేత్రంతో మనం చూడాల్సిందే. ఆ రోజు మనం తప్పించుకోవడానికి లేదు. అది నువ్వు చెప్పే దేవుడా, నేను చెప్పే దేవుడా, ఈ యొక్క ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఒక శక్తినా, ఏదన్నా మీరు అనుకోండి. దివ్యవాణి గారు మా అందరికీ పరిచయం అవ్వడం పెళ్లి పుస్తకం సినిమా. ఒక్క పెళ్లి పుస్తకం, ఆ పెళ్లి అనేది కాదు, ఒక వరుసగా మీరు చేసిన 50 సినిమాల్లో ఒక 10 సినిమాలకు పెళ్లి అనేదే ఉంటుంది కదా, మొగుడు పెళ్ళామో లేకుంటే పెళ్లి. ఎందుకు అలా పెళ్లి అనేది ఒక సెంటిమెంట్ ఏమైనా ఉందా దివ్యవాణి గారికి? అలా దివ్యవాణి గారు ఎలా ఉంటారో పెళ్లి అనేది కూడా టైటిల్లో ఉండాలనేది అంటే అలా కాదండి, ఆ స్టోరీస్ అట్లా ఉండే. సో దానికి తగ్గట్టు పెట్టుకొని అలా అది యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది అంతే. పెళ్లి కొడుకు, ఇద్దరు పెళ్ళాలు, ముద్దుల పోలీసు, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, శుభం నాకు, అండ్ తర్వాత దొంగ రాసుకెళ్ళి, అట్లా కలిసి వచ్చే స్టోరీ పరంగా వాళ్ళు పెట్టుకునే. అప్పట్లో మాకు అసలు సంబంధం కూడా ఉండేది కాదు కదా. నా క్యారెక్టర్ చెప్పేవాళ్ళు, డేట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పటిలాగా సంవత్సరాల తరబడి చేస్తున్నారా మూవీస్? జస్ట్ 2 monthsలో ఫస్ట్ కాపీ వచ్చేయాలి, డబ్బింగ్ అంతా, ప్రొడ్యూసర్స్ని ఎంతవరకు సేవ్ చేయగలగాలి. సో అప్పట్లో రీల్స్ అన్నీ కూడా కాస్ట్లీగా ఉండేవి. సో అట్లా జరిగిందే కానీ సింగిల్ టేక్ అనేది మళ్ళీ వాళ్ళకి ప్రొడ్యూసర్ కూడా ఎఫెక్ట్ అప్పట్లో అంతా డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళు. ఇప్పటిలాగా టెక్నాలజీ పెరగలేదు కదమ్మా. సో అప్పుడు అది ఒక స్కూల్ లాగా ఉండేదన్నమాట. అట్లా యాదృచ్ఛికంగా అవన్నీ కలిసి వచ్చినాయే కానీ అది అలా జరిగిపోయింది అంతే. పెళ్లి పుస్తకం, అందులో ఉన్నటువంటి శ్రీరస్తు శుభమస్తు అనే పాట ఇప్పుడు ఏ తెలుగు ఇంట్లో పెళ్లి జరిగినా అది కంపల్సరీ ఉంటుంది. ఆ తర్వాత మీరు రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి కొన్ని డ్యూయెట్లు కావచ్చు, పాటలు, అమ్ముకుట్టి ఏదైనా మీరు పాడతారా? పాడొచ్చా? అందులో అన్ని పాటలు నాకు మైండ్లో ఉన్నాయి కానీ హాయి హాయి శ్రీరంగ సాయి ఒకటి నాకు బాగా ఇష్టం. తర్వాత సరికొత్త చీర ఇష్టం. హాయి హాయి పాడతాను ప్లీజ్. హాయి హాయి శ్రీరంగ సాయి మా పెద్ద